అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల మేడం గారికి, ఎందరో గురువులకి, దృశ్య గురువులకి, అదృశ్య గురువులకి అందరికీ నమస్కరించుకుంటూ, ఈరోజు మన అదృష్టం ఇద్దరు గురువులు వారి జీవితాల్లో ఆధ్యాత్మిక పండించుకున్నటువంటి గురువులు ఇద్దరు మన దగ్గర ఉన్నారు. వారి ఇరువురిని స్టేజ్ మీదకి ముందుగా ఆహ్వానించి వారి గురించి నేను 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత పత్రిజీ గారి సందేశం ఉంటుంది వీడియోలో. అది అయిపోయిన తర్వాత గురువుల యొక్క సందేశాన్ని మనం తీసుకుందాం. ముందుగా బ్రహ్మశ్రీ లక్ష్మణానంద గురూజీ గారు, విజయనగరం వారు సిద్ధ విద్యని ప్రపంచానికి ఎంతోమందికి దీక్షల రూపంలో ఇస్తూ ఎంతో మంది జీవితాలని వెలిగించినటువంటి మహానుభావులు. వారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానించుకుందాం. అలాగే మాస్టర్ ఈకే గారి శిష్యులు సిహెచ్ఎస్ఎన్ రాజు గారు, వారు పిఎంసి ఛానల్లో కూడా ఎన్నో ఇంటర్వ్యూల్లో మనతో చేయటం అనేది జరిగింది. ఈకే గారి ఫిలాసఫీ గురించి, మాస్టర్ సివివి గారి ఫిలాసఫీ గురించి, జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ గురించి ఎంతో చక్కగా సమన్వయం చేస్తూ ప్రపంచానికి అందిస్తున్నటువంటి మహానుభావులు. వారు మచిలీపట్నంలో ఉంటారు. వారు ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వారిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే రేపు సేమ్ టైం 6 గంటలకి ప్రభావతమ్మ గారు చాలా అద్భుతంగా ఉపన్యాసం ఉంటుంది. ఎల్లుండి బెనారస్ బాబా గారు సేమ్ ఇదే టయానికి 6 గంటలకి వారి ఉపన్యాసం కూడా ఉంటుంది. ముఖ్యంగా సిహెచ్ఎస్ఎన్ రాజు గారు చూసుకున్నట్లయితే ఈకే గారి ఫిలాసఫీని, ఈకే గారితో వారు 20 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలేసి ఈకే గారు జతకట్టడం, అక్కడి నుంచి ఈకే గారు చివరి క్షణం వరకు వారితోనే ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి. అలాగే ఎన్నో థియోసాఫికల్ సబ్జెక్ట్స్ని, ఈకే గారి ఫిలాసఫీని అధ్యయనం చేసినటువంటి మహానుభావులు. వారు ఎటువంటి కోణంలోనైనా ఆధ్యాత్మికతని ప్రపంచానికి చాలా సులువుగా అందిస్తున్నటువంటి వారు. ఎన్నో యోగ దర్శనాలు, ఎన్నో పుస్తకాలని సమన్వయం చేసి ఒక 120-150 పేజీల్లో ఒక అద్భుతమైన పుస్తకం కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది, మన రిసెప్షన్లో ఉంది. అలాగే వారి గురించి వారు ఈకే గారి ఫిలాసఫీ, న్యూ ఏజ్ ఫిలాసఫీ మీద బాగా నిష్ణాతులైతే, మన అధునాతనమైన ఎన్నో యోగ పరంపరల నుంచి అద్భుతమైనటువంటి సిద్ధ విద్యని స్వామి శివానంద గారి దగ్గర నుంచి, రామానంద వారి దగ్గర నుంచి, ఇప్పుడు లక్ష్మణానంద గారి ద్వారా ప్రపంచానికి అందిస్తున్నటువంటి మహానుభావులు. సింగిల్ రూపీ కూడా తీసుకోకుండా ఎన్నో వేల మందికి వారు దీక్షలు అందిస్తూ ఉంటారు. వారు ఇచ్చిన క్రియని చేసి కొన్ని లక్షల మంది బాగుపడ్డారు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే వారిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఎంతోమంది సాధకులు వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకొని బాగుపడ్డామని నాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారి ఇరువురి ఉపన్యాసం ఇప్పుడు తీసుకుందాం. ముందుగా లక్ష్మణానంద గురూజీ వారు. సభాయ నమః. పవిత్రాత్మ స్వరూపులకు, ఆత్మ సోదరి సహోదరులకు ఆత్మ ప్రణామములతో స్వామివారు ఏమి పలికిస్తే అది నేను పలుకుతున్నాను. మానవుడు అంటే పదానికి అర్థము మరణశీలం కలిగిన వాడని అర్థం. మనస్సు చేత ఏది నిత్యమో ఏది అనిత్యమో అన్నటువంటి పదానికి అర్థం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మానవుడు అవుతాడు. మానవుడు అంటే ఎవరు అంటే మను మహర్షి సంతానం. మనము మను మహర్షి మహత్తరమైనటువంటి ఋషి తాలూకా సంతానం. ఆ ఋషి తాలూకా సంతానం ఈరోజు ఈ విధంగా మనము ఈ బాహ్య ప్రపంచంలో అనేక కార్యకలాపాల్లో మన ఉన్నతమైనటువంటి స్థితిని మర్చిపోయి దిగజారిపోతున్నాం. అలా కాకుండా మన ఋషి ప్రోక్తంలో ఋషులు ఏం చెప్పారో దాన్ని మనం అర్థం చేసుకొని మరలా మన మనుగడనే
తీర్చిదిద్దుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. ఆహార నిద్ర భయ మైథునంచే తత్ పశుభిస్సమా నరాణాం జ్ఞానము నరాణామధికో విశేషో జ్ఞానేనిహీన పశుభిస్సమాన అంటారు ఉత్తరగీతలో స్వామి. అర్జున, ఆహారం తీసుకోవటం, నిద్ర చేయటము, మైథున క్రియలు, సంతానోత్పత్తి అలా రీకులు అంతా సమానమే. జ్ఞానము నరాణామధికో విశేషో జ్ఞానేనిహీన పశుభిస్సమాన. జ్ఞానం విశేషంగా మానవ మేధలో ఉంది. అట్టి జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో, విశేషమైనటువంటి ఆ జ్ఞానాన్ని ఎవరైతే పొంది దాన్ని అనుభూతికి తీసుకొస్తారో వాళ్ళు మానవులు. జ్ఞానం విశేషంగా ఉంది మానవుడికి. మానవుడే మాధవుడు అని చెప్పి మనము చలోక్తిగా అనుకుంటాం, కానీ దాన్ని అనుభూతి చెందడానికి కొరకు ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరిలో కూడా జ్ఞానం ఉంది, విజ్ఞానం అన్నటువంటిది కావాలి. అందుకు భగవద్గీతలో స్వామి జ్ఞానం విజ్ఞానం అంటారు. జ్ఞానం ఉంటే సరిపోదు. చాలామంది పండితులు ఉంటారు, శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేస్తారు, కానీ శాస్త్రజ్ఞానం ఉంటే సరిపోదు, విజ్ఞానం కూడా ఉండాలి. విజ్ఞానం అంటే ఏమిటి? శాస్త్రాన్ని తన స్వానుభవంలో సమన్వయం చేయగలగాలి. ఈ సృష్టిలో ఉపనిషత్తుల్లో మహర్షులు ఏం చెప్పారంటే, ద్వే విద్యే వేదితవ్యేతు శబ్దబ్రహ్మాది నిష్ణాతుర పరబ్రహ్మాది గచ్చతే. రెండు విద్యలు ఉన్నాయని చెప్పి అన్ని విద్యల్ని ఒక పక్కకు పెట్టేశారు. ఉపనిషత్తుల్లో మహర్షులు చెప్పారు, రెండు విద్యలు ఏంటి? శబ్దబ్రహ్మము, నిశ్శబ్దము. శబ్ద నిశ్శబ్ద బ్రహ్మ ఉచితే అన్నారు. శబ్దము బ్రహ్మమే, నిశ్శబ్దము బ్రహ్మమే. కొంత దూరం పోయిన తర్వాత శబ్దాన్ని తీశారు, నిశ్శబ్ద బ్రహ్మ ఉచిత అన్నారు, నిశ్శబ్దమే బ్రహ్మం అన్నారు. శబ్దాన్ని తీశారు. ఎందుకు అంటే, ముందు మాస్టర్ గారు పిల్లాడికి నేర్పేటప్పుడు ఏబిసిడీలు నేర్పేటప్పుడు పెద్దగా గొంతు ఎత్తి అరిచి చెప్తుంటారు వాడికి అర్థం కావాలని. అలాగనే మన ఆర్యులు కూడా అనేక కక్షల్లోనూ పూర్వపక్షాన్ని శబ్దరూపంలో వేదాలు ఒల్లివేసి వాటిలో ఉన్న అర్థాన్ని శిష్యులు చేర్చుకొని అందించారు. అలా అలా వస్తూ ఉండగా ఈ శబ్దబ్రహ్మం యందు నిష్ణాతుడై ఉండి పరబ్రహ్మాది గచ్చతే అన్నారు. పరబ్రహ్మాన్ని పొందుతాడు అన్నారు. అంటే శబ్దాన్ని తీసేసి నిశ్శబ్ద బ్రహ్మ ఉచిత అన్నారు. కొంత దూరం పోయిన తర్వాత శబ్దం లయమైపోతుంది, నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతారు. నిశ్శబ్ద బ్రహ్మ ఉచిత అన్నారు. ఇది రంగుల ప్రపంచం, దీన్ని చూసి మోసపోతాం మనము. ఈ ఇంద్రియాలు ప్రతి ఒక్కరిని కూడా బాహ్య ప్రపంచానికి లాగుతుంటాయి. ఎంతసేపు కూడా శబ్ద బ్రహ్మానికి అలవాటు అయిపోతుంటాం. పాటలు, ఆటలు, ఈ మృదంగం ఇంతవరకు ఉంటే మనం ఎక్కడో స్వర్గంలో ఉన్నట్టు ఉంటున్నాం, హాయిగా ఇదవుతున్నాం. అవి కాదు, శబ్ద బ్రహ్మం పోవాలి. శబ్ద బ్రహ్మంలో నుంచి నిశ్శబ్దంలోకి వెళ్ళిపోవాలి. నిశ్శబ్ద బ్రహ్మ ఉచితే అన్నారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు యోగతారావల్లో ఒక శ్లోకంలో చెప్తారు, సపాద లక్ష సదాశివోక్తాన్ని లయావదానాన్ని వసంతలోకే నాదానుసంధాన సమాధి మేకం మన్యామహే మాన్యతమం లయాన మొత్తమం అని చెప్తారు యోగతారావల్లో. అంటే 1,25,000 మార్గాలు ఉన్నాయట భగవంతుడు చేరుకోవటానికి. అందుకు వాళ్ళ తాలూకా క్రిందటి జన్మల తాలూకా సంస్కారాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క సాధనని ప్రారంభించి చేసుకుంటూ పోతూ ఉంటారు. చేత ఎవరిని ఏమనడానికి లేదు. సదాశివుడి చేత 1,25,000 మార్గాలు ఆచరణలో ఉన్నాయని ఆదిగురు శంకరాచార్యుల వారే చెప్పారు. కాబట్టి ఎవరిని మనం తప్పు పట్టడానికి లేదు. కానీ ఇన్ని చెప్తూ 1,25,000 మార్గాల్లో కూడా నాదానుసంధాన సమాధి మేకం అన్నారు. నాదానుసంధానం అన్నటువంటిది సమాధికి తీసుకుపోతుంది. ఆ నాదానుసంధానం అన్నటువంటిది ఏంటంటే, మనము శబ్దబ్రహ్మం అన్నది మన లోపటనే ఉంది. ఆదిలో శబ్దం ఉండెను, ఆ శబ్దము దేవుని యందు ఉండెను, ఆ శబ్దమే దేవుడు అని చెప్పి మనము చెప్పుకుంటుంటాం. అది ఏ ఓంకారం. ఆ ఊ మా ఓం అకార ఒకార మకార ఏతే లోక సంభవ అకారో బ్రహ్మస్వరూపం ఒకారం విష్ణుస్వరూపం మకారం భర్గురూపం యావద్ ఓంకార సంభవ అంటారు మహర్షులు. ఈ సృష్టి యావత్తు కూడా ఓంకారంలోంచి వచ్చింది. ఈ ఓంకారాన్ని ఏ విధంగా చేయాలన్నటువంటిది మనకు ఉత్తరగీతలో స్వామి చెప్తారు. అష్టంగంచ చతుస్పాదం శ్రితానం పంచదైవతం ఓంకారమయో నజానాతి బ్రాహ్మణో నచ బ్రాహ్మణ అన్నారు. ఈ ఓంకారానికి 8 అంగాలు ఉన్నాయంట. చతుస్పాదాలతో గమిస్తున్నాడు. శ్రీతానాల్లో సంచారం చేస్తున్నాడు స్వామి జీవరూపంలో.
అదే పంచమూర్తులుగా పంచభూతాలుగా పరిణామం చెందింది. అట్టి ఓంకారం ఏదైతే ఉందో, ఓంకారమయో నజానాతి బ్రాహ్మణో నచ బ్రాహ్మణ, అట్టి ఓంకారం ఏదైతే ఉందో ఆ ఓంకార వివరణ తెలియకపోతే సాధకుడు నచ బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ కూడా నచ బ్రాహ్మణ అని చెప్పి ఖండించారు ఉత్తరగీతలో స్వామి. అందుచేత ప్రతి ఒక్కరం కూడా ఈ శబ్ద బ్రహ్మం ద్వారా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోవాలి. ఓంకారం చేసే విధానము ఉత్తరగీతలో స్వామి చెప్తారు. దంత తాలు ఓష్ట జిహ్వ, దంతములు కానీ దవడలు కానీ నాలుక కానీ పెదవులు కానీ కదలకుండా సకృదుచ్చరిత మాత్రేన ఊర్ధ్వమన్నాం యతీత ఓంకార అని అధర్వణ శిఖోపనిషత్తులు కూడా మహర్షులు వక్కానించారు. ఒకసారి ఊర్ధ్వానికి తీసుకుపోతే మన ప్రాణాన్ని ఓంకారమన్నా, ప్రణవమన్నా, ప్రాణాయామమన్నా, అజప గాయత్రి అన్నా, సోహం మంత్రం అన్నా, నాదానుసంధానం అన్నా, కుండలనియోగం అన్నా, సోహం మంత్రం అన్నా అనేక పేర్లు పెట్టి పిలుస్తారు. దీన్నే అజప గాయత్రి అంటారు. ఈ అజప గాయత్రి సమానమైనటువంటి మంత్రం కానీ, యంత్రం కానీ, తంత్రం కానీ 7-14 లోకాల్లో లేదని చెప్పారు. ఈ ఓంకారము సృష్టి యావత్తు కూడా ఓంకారంలోంచే వచ్చింది. కాబట్టి ఈ ఓంకారాన్ని ఎలా చేయాలంటున్నారు ఇక్కడ అధర్వణ శిఖోపనిషత్తులో. దంత తాలు ఓష్ట జిహ్వ, దవడలు కానీ నాలుక కానీ పెదవులు కానీ సకృదు ఉచ్చరిత మాత్రేన ఊర్ధ్వమన్నామతీత ఓంకార. ఒకసారి ఊర్ధ్వానికి తన లోపల సాధకుడు ఎప్పుడైతే ఉచ్చారణ చేస్తాడో, తను ఊర్ధన్ నశంసని పూర్వగీతలో కూడా భగవద్గీతలో స్వామి చెప్తారు. ఊర్ధ్వానికి జీవుడు పోతే సందేహం నివారణ అయిపోతుంది. అందుచేత ఈ శబ్దబ్రహ్మం అన్నటువంటిది నిశ్శబ్దంలో లయం చేయాల. ఓంకారధ్వని నాదేన వాయు సంహరణాంతికం ఎత్ర నాదో లయంగత తద్విష్ణోయాంతి పరమపదం అని ఉత్తరగీతలో స్వామి చెప్తారు. ఈ ఓంకార ధ్వనిని యోగులైనటువంటి వారు తనలోనే వింటారు. తనలోని వింటే తన మనస్సు అంతర్ముఖమైపోతుంది. ఎత్ర నాదో లయంగత, ఎక్కడైతే ఆ నాదం పుట్టిందో, ఆ నాదం ఎక్కడైతే లయమైపోతుందో, ఆ వాయువు లయమైపోయిన దగ్గర తద్విష్ణుయాంతి పరమపదం, అదే విష్ణుపదాన్ని పొందడం అని చెప్పి ఇక్కడ ఉత్తరగీతలో స్వామి చెప్తున్నారు. అందుచేత ఈ ఓంకారం అన్నటువంటిది సృష్టి రహస్యం. దానినే యోగము అని కూడా అంటారు. దీనికి అనేక పేర్లు అజప గాయత్రి, క్రియాయోగము, సిద్ధ విద్య, నాదానుసంధానము, కుండలిని యోగము, హంసమంత్రము, హఠయోగము, రాజయోగం, ఇన్ని యోగాలు లేవు, యోగము అన్నారంతే. మనము అర్థం కావడం కొరక మనం అనేక విధాలుగా మాట్లాడుకుంటుంటాం. అర్థమైనటువంటి వాళ్ళకి యోగము అంటే కలయిక. ఏది కలయిక? జీవుడు బ్రహ్మైక్యం కావాలి. ఈ సృష్టిలో బ్రహ్మం ఎందరు ఉన్నారు, జీవుడు ఎందరు ఉన్నారు? ఒకే ఈశ్వరుడు ఉన్నాడు. ఈ సృష్టిని అంతటిని నడిపిస్తున్నటువంటి ఏకేశ్వర ఉపాసన చేయాలి మనము. చూడండి, ఇక్కడ 33 కోట్ల దేవతలు అంటారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు. వీళ్ళందరూ కూడా ఆ పరమేశ్వరుణ్ణే ధ్యానం చేస్తున్నారు. నిర్గుణ నిరాకారుడైనటువంటి పరమేశ్వరుణ్ణే ధ్యానం చేస్తున్నారు. శివుడు ధ్యానం చేస్తున్నారు ఎవరి కొరకండి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ధ్యానం చేస్తున్నారు ఎవరి కొరకండి? అంటే తనకంటే ఒక అతీతమైనటువంటి శక్తి ఈ విశ్వంలో పనిచేస్తుంది, దాన్ని వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. అదే అరూప వస్తువు, నిర్గుణ నిరాకార పరబ్రహ్మం. అందుకు గుణము లేదు, రూపము లేదు. పరమేశ్వరుడికి గుణరూప విహీనం. అందుకు గురుర్ బ్రహ్మం గురుర్ విష్ణుం గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం అంటారు. గురువు సాక్షాత్ పరమేశ్వరుడు, గుణాతీతుడు. గురువు అంటే అర్థం ఏంటి? గుకారస్య గుణాతీతో రుకారం రూపవర్జితం గుణరూప విహీనత్వాత్ గురురిత్యభిధేయతే. గురువుకు గుణము లేదు, రూపము లేదు, గుణాతీతుడు, రూపానికి అతీతుడు. అట్టి నిర్గుణ నిరాకారమైనటువంటి పరమేశ్వర ఉపాసన ఎవరైతే చేస్తారో అది చెయ్యాలంటే ఉత్తరగీతలో స్వామి చెప్తారు. పుటద్వయ వినుర్ముక్తి. 2 పుటములు ఉన్నాయి, నాసికా పుటములు. ఆ నాసికా పుటములు దాటి సాధన చెయ్యాలి. పుటద్వయ వినుర్ముక్తి వాయుర్యత్ర విలీయతే. మన లోపల నిశ్వాస ఉశ్వాసల రూపంలో జరుగుతున్నటువంటి వాయువుని ఎవరైతే ఊర్ధ్వారికి తీసి అభ్యాసం చేస్తారో ఊర్ధన్న సంశయ అన్న భగవద్గీత పదానికి అర్థం తెలుసుకోగలుగుతారు అటు సాధన చేసినటువంటి వారు. ఈ 2 పుటములు కూడా తుదకు ఏకమైపోవాలి. అక్కడ ఉన్నటువంటిదే బ్రహ్మనాడి లేక అమృతనాడి అంటారు. ఆ నాడిలో సాధన చెయ్యాలి. ఆ సాధన చేసినటువంటి వారికి పుస్తకాలతో కానీ బయట ఏమీ అవసరం లేదు అని చెప్పేసి చెప్పారు మహాత్ములు భగవద్గీతలో. ముఖనాసికయోర్ మధ్య ప్రాణం సంచరితే సదా ఆకాశం పిబతి ప్రాణం సజీవం కేన జీవతే అని
ఉత్తర గీతలో స్వామి ఇంకొక దగ్గర చెప్తారు, అర్జున ముక్కు రంధ్రాల లోపట్లోంచి నాసికాపటంలోంచి ప్రాణము సదా సంచారం చేస్తుంది. 24 గంటల్లోన 21,600 సార్లు అజపగాయత్రి ప్రతి ఒక్కరిలో జరుగుతూనే ఉంది. ఇది జరగకపోతే ప్రతి ఒక్కరూ కూడా ఈ సృష్టియే పీనుగు పెంటలై ఉంటుంది. అందుచేత ఈ విశ్వంలో ఒక శక్తి పనిచేస్తుంది. దాన్ని విష్ణు మలయాళంలో ప్రాణోహి విష్ణు, ప్రాణోహి బ్రహ్మ, ప్రాణోహి రుద్ర, సర్వం ప్రాణమయం జగత్ అని విష్ణు మలయాళంలో చెప్తారు. అంటే ప్రాణమే బ్రహ్మము, ప్రాణమే విష్ణువు, ప్రాణమే ఈశ్వరుడు, సర్వం ప్రాణమయం జగత్ అన్నారు. ఈ జగత్తులో ప్రాణం అన్నటువంటిది లేకపోతే ప్రతి ఒక్క పీనుగు పెంటలై ఉంటుంది. పిపీలకం మొదలుకొని బ్రహ్మదేవుడి పర్యంతరం కూడా ఆ ప్రాణము లేక జీవశక్తి లేకపోతే ప్రతి ఒక్కటి కూడా శవమై ఉంటుంది. కాబట్టి శుభప్రదమైనటువంటి శివుడు మనలోనే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన తదేద అజ్ఞాన నిర్మూల్యం సోహం భావేన పూజయేతు. ఈ దేహమే ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి దేవాలయం. మనం కల్పించుకొని బొమ్మలకు రంగులు రాసుకొని దేవుడు అని చెప్పుకున్నటువంటిది అజ్ఞానం భావనార్థాయ ప్రతిమాం పరికల్పిత అన్నారు. ఏమీ తెలియని వాళ్ళ వారి కొరకు అట్లా విగ్రహాలకు రంగులు రాసి పూజ చేస్తూ ఉంటారు అని చెప్పి చెప్పారు. ఈ దేహమే దేవాలయము. ఇందు ఉన్నటువంటి జీవుడు సనాతనుడు. ఈయనకు చావు పుట్టుకులు లేవు. ఈయన పుట్టటము లేదు, చావు లేదు, జనన మరణాలు కూడా లేవని మనకు భగవద్గీతలో అర్జునుడితో స్వామి కూడా చెప్తారు. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా అంతర్ముఖం పశ్యామి అంటారు. అంతర్ముఖమైనటువంటి విద్య ద్వారానే మనము ఆ భగవతత్వాన్ని తెలుసుకోగలుగుతాము. అంతర్ముఖోహం పశ్యామి, అంతర్ముఖమైనటువంటి విజయం యోగేన అంతర్ముఖీ బుద్ధి. యోగము ద్వారానే మన బుద్ధి అంతర్ముఖం అవుతుంది. చెలే వాతే చెలే బిందు. వాయువు చెలుస్తుంటే మనస్సు చెలుస్తుంది, మనస్సు చెలుస్తుంటే వాయువు చెలుస్తుంది. నిచ్చిలే భవేత్. వాయువు నిశ్చలమైతే మనస్సు నిశ్చలమవుతుంది, మనస్సు నిశ్చలమైతే వాయువు నిశ్చలమవుతుంది అని చెప్పి మనకు ఉపనిషత్తుల్లో మహర్షులు చెప్పారు. కను చెదిరిన మను చెదిరును, మను చెదిరిన కను చెదిరును, కను కుదిరిన మను కుదురును అని వేమన్నార్యులు కూడా ఆయన అనుభవాన్ని కూడా చెప్తారు. అందుచేత మనం ఎన్ని పుస్తకాలు చదువుకున్నా, ఎన్ని పూజలు చేసినా, ప్రపంచమంతా గాలించినా ఆదిత్య చతుర్వేదాన్ ధర్మశాస్త్రాన్ని మానవ యావైన జాతి దర్వీపాక రసమేద. చతుర్వేద పండితుడైనప్పటికీ కూడా పాకపాత్రలో గరిటె తిరుగుతుంది. ఆ గరిటెకు దాని టేస్ట్ ఏమి తెలుస్తుంది అని చెప్పి శాస్త్రాల్ని అధ్యయనం చేసినటువంటి పండితుల్ని కూడా ఇక్కడ ఖండనమండన చేసి ఉత్తర గీతలో స్వామి చెప్తారు. పాకపాత్రలో గరిటె తిరుగుతుంది, ఆ గరిటెకు దాని టేస్ట్ ఏమి తెలుసును అని అన్నారు. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా అంతర్ముఖులై యోగా సంజాయితే జ్ఞానం. పూర్వగీతలో స్వామి చెప్తారు, అర్జున యోగం చేస్తే జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానాత్ యోగం ప్రవర్తతే. జ్ఞానం ఉంటేనే యోగం చేస్తాడు. యోగ జ్ఞాన పరో నిత్యం సయోగి నప్రణశ్యతి. యోగాన్ని జ్ఞానాన్ని నిరంతరం కూడా అభ్యాసం చెయ్యాలని చెప్పి మనకు ఉత్తేజపరుస్తున్నారు భగవద్గీతలో స్వామి. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా అందరికంటే అధికుడు యోగి. యోగి నువ్వు కర్మలు చెయ్యు అర్జున అని చెప్పి మన భగవద్గీతలో చెప్తారు స్వామి. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా యోగి కావాలి. యోగి అంటే అర్థం ఏంటి? యోగి హృదయాన గమ్యం వందే భవభయహరం సర్వలోకైకనాథం అని చెప్పి మనం చెప్పుకుంటాం. సర్వలోకాలకి నాథుడైనటువంటి ఆ పరమేశ్వర తత్వం తెలియాలంటే యోగులు హృదయంలో తెలియబడుతుందట. ఆ యోగులు హృదయంలో తెలియబడుతుందంటే ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలా, బయటికి వెళ్ళాలా? బహిర్బ్రాహ్మణ్ యతిశ్చిత్వా చిత్వా దేహస్థమీశ్వరం స్వగృహే పాయసం త్యక్త్వా భిక్షామటితి దుర్మతి అని బుద్ధి తక్కువవాడా అని చెప్పి అర్జునుని నిందిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో. చిత్తం చలించి అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, కాశీలో ఉన్నాడు, రామేశ్వరంలో ఉన్నాడు, ఆ పుస్తకం చదివితే తెలుస్తుంది, ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది అని భ్రమ ప్రమాదాలకు గురైపోతున్నారు ప్రతి ఒక్కరూ. అందుచేత బయట మనస్సు చలించి మనం ఎక్కడో దేవుడు ఉన్నాడని బయట వెతుకుతున్నాం. ఎందుకంటే వస్తువు ఒక దగ్గర పెట్టి ఇంకొక చోట్లో వెతికితే దొరికేది కాదు. అందుచేత వస్తువు ఉన్న చోటనే మనం వెతకడం ప్రారంభించాలి. వస్తువు ఎక్కడుంది? ఈశ్వర సర్వభూతానాం, సర్వభూతాల్లో ఉన్నాడు.
ఈ దేహమే దేవాలయం అని చెప్పారు మహర్షులు. అందుచేత ఈ జీవుడు సనాతనుడు, ఈ జీవుడికి సావు పుట్టుక లేదు. నేను ఫలానా టైంలో పుట్టాను అని దేనికి చెప్తున్నావు నీవు? ఈ ఫిజికల్ బాడీకి 24 తత్వాలతో కూడుకున్నటువంటి ఈ స్థూల శరీరానికి చెప్తున్నావు. ఈ స్థూల శరీరం నీవా? కాదు. ఈ స్థూల శరీరంలో 24 తత్వాలు ఉంటాయి. ఈ 24 తత్వాలు కూడా జడములే. పంచ ప్రాణాలు, పంచకోశాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం 4. ఈ 24 కూడా ఈ కనిపిస్తున్నటువంటి ఫిజికల్ బాడీ. ఈ ఫిజికల్ బాడీలో 25వ వాడు ఎవడు? 24 జడములే. 25వ వాడు వచ్చి చేరినందువలన ఈ 24 తత్వాలు కూడా పనిచేస్తున్నాయి. ఫిజికల్ బాడీ పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ మైక్లో మాట్లాడుతుంటే శబ్ద తరంగాలు రిలీజ్ చేస్తుంది, ఆ లైట్ కాంతిని ఇస్తుంది, ఇవన్నీ కానొస్తున్నాయి. విద్యుత్తు లేదనుకోండి, అంత చీకటమయం అయిపోతుంది. అలాగనే మనలో ఎవరున్నారు? 25వ వాడు ఎవడు? హూ ఇస్ దిస్? నేనెవడినని ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకోవాలా. నేనెవడు నన్న ప్రశ్నకు జవాబు వెతకపోతే జీవితం వ్యర్థము. అందుకు విద్యావిహీన ద్విపాద పశువు అంటున్నారు మహర్షులు ఉపనిషత్తుల్లో. విద్య లేనటువంటి వాడు వింత పసివాడు. 4 కాళ్ళ పసివి, ఇది 2 కాళ్ళ పసివని మన మహర్షులు మనకు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మనం ఎంతసేపు ఈ శబ్ద తరంగాల్లోనూ రంగుల ప్రపంచాన్ని చూసి ఈ ముచ్చటపడి మురిసిపోతున్నాం. కానీ వీటి వలన మీకు ముక్తి మోక్షం అన్నటువంటిది రాదు. ఇది బాహ్యం. బాహ్య నిరుద్ధే మనసా ప్రసన్నత పరమాత్మ దర్శనం అన్నారు. ఆ రోజు చక్రవర్తులు, సూర్యవంశ రాజులు కూడా అరణ్యాలెంబడి వెళ్ళి ఋషులు పరిశోధన చేసి తెలుసుకున్నటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని మనకు ఉపనిషత్తుల ద్వారా అందించారు మన మహర్షులు. అందుచేత అటువంటి విజ్ఞానాన్ని మన ఘని భారతదేశానికి ఇంత పేరు రావడానికి కారణం ఏంటి? ఋషి ప్రోక్తమైనటువంటి విద్యని ఎందరో మహాత్ములు ఈ భారతదేశంలో పుట్టి మనకు అందించారు. కాబట్టి వారు అందించినటువంటి జ్ఞానాన్ని మనం ఈరోజు ఏంటంటే పాటలు, ఆటలు, పుస్తకాలు, ఈ శబ్ద తరంగాల ద్వారా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోతుంది. కాబట్టి ఇది కాదు మానవ మేధ విచ్చుకోవాలని అంటే వెనక సైడ్ రావాలా. శబ్ద స్పర్శ రూపరసగంధం అన్నటువంటి జ్ఞానేంద్రియాదుల ద్వారా బయటకు వచ్చేస్తున్నాడు. ఎంతసేపు మానవుడు మనస్సష్టానింద్రియాన్ని ప్రకృతి స్థానికర్షతే అన్నారు. 6వ ఇంద్రియమైనటువంటి మనస్సు చేత ఈ 5 ఇంద్రియాదుల ద్వారా ఆకర్షింపబడి బాహ్యంకి వచ్చేస్తున్నాడు. బాహ్యంకి వచ్చి తన్ను తాను మర్చిపోతున్నాడు. కాబట్టి తన్ను తాను తెలియాలంటే ఏం చేయాలి? లోపలికి వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్ళి విజయే యోగము. అందుకు యోగము ద్వారానే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం ద్వారానే యోగం చేస్తాడు. జ్ఞానం ఉంటేనే యోగం చేస్తాడు. యోగం చేస్తేనే జ్ఞానం కలుగుతుంది. యోగ జ్ఞానం నిరంతరం కూడా అభ్యాసం చెయ్యాలని మనకు ఇక్కడ ఉపనిషత్తుల్లోనైతేనేమి, భగవద్గీతలైతేనేమి మనకు మహర్షులు చెప్పారు. కాబట్టి ఇటు జ్ఞానాన్ని మనము అద్దుకోవడానికి నిశ్శబ్దమైనటువంటి బ్రహ్మంలోనికి లయం కావాలనంటే ఎత్ర నాదో లయం గతః. ఈ నాదం మనకు ఎక్కడైతే పుట్టిందో అక్కడ లయం చేయాలి. తద్విష్ణో యాంతి పరమపదాన్ని పొందుతారు అని చెప్పి మనకు ఉత్తరగీతలో స్వామి చెప్పారు. శబ్ద బ్రహ్మంలోంచి నిశ్శబ్దంలోకి వెళ్ళాల. నిశ్శబ్దంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా చెప్పడానికి ఎవరు లేరు. ఏదైతే అరూపమైనటువంటి రూపనామక్రియారహితమైనటువంటి ఈశ్వర చైతన్యం ఉందో దాన్ని సాధకుడు ఆత్మసాక్షాత్కారం పొంది అనిర్వచనీయం అన్నారు. అంటే అక్కడికి వెళ్ళిన తదుపరి సాధకుడు చెప్పడానికి ఏం లేదు, నిర్వచనం చేయలేడు. ఎందుకు అంటే ఏకము సత్తు, ఒకే సద్వస్తువు ఈ విశ్వంలో పనిచేస్తుంది. సైన్సిస్టులు ఎనర్జీ అంటారు, కృష్ణ భక్తులు కృష్ణుడు అంటారు, రామభక్తుడు రాముడు అంటారు, యేసుప్రభు భక్తులు యేసు అంటారు, అలాగనే అల్లా భక్తులు అల్లా అంటారు. ఎలా అనుకున్నా సరే ఒక శక్తి ఈ విశ్వంలో పనిచేస్తుంది. దాని పేరు ఏంటంటే చైతన్యం. ఒక శక్తి విశ్వంలో పనిచేస్తుంది. చైతన్యం వినా కించిత్ నాస్తి ఇది. సాక్షాత్కార అనుభవ జ్ఞానము నానాకల్పిత జ్ఞానం అజ్ఞానం, అభేద దర్శనము జ్ఞానం అన్నారు. ఇదిగో ఇక్కడికి ఎవడైతే ఏ సాధకుడు చేరుకుంటాడో వాడు ఆ చైతన్యాన్ని గుర్తిస్తాడు. దానిని తెలియాలి అంటే బయటికి రావాలా, లోపలికి వెళ్ళాలా? మీరే ఆలోచించుకోండి సాధక సోదరులు. అందుచేత మనం ఎంతసేపు బయట చూసి ముచ్చట పడుతున్నాము, ఈ రంగుల ప్రపంచాన్ని చూసి ఈ శబ్ద తరంగాల్లో చిక్కుకుంటున్నాము. శబ్దమునకు కురంగము, స్పరిశమునకు నిభము, రసమునకు చేప గంధంపు, రసమునకు నలి ఈ జిక్కు నొక్కొక్కటి అనుభవమున పరగని 5 జీవుని బట్టి మృంగు వీని నంటంగా రాదు విజ్ఞాని ఎప్పుడు అని చెప్పి మనకు మహర్షులు ఉపనిషత్తుల్లోనూ పద్యాల రూపంలోనూ శ్లోకాల రూపంలోనూ
వ్యాఖ్యానం చేశారు. చూడండి ఏనుగు ఎంత బలమైనటువంటిది, అది శబ్దానికి అది దాన్ని పట్టుకోవాలంటే మన వలను కాదు. అప్పుడు ఏం చేస్తారు వేటగాళ్ళు, ఒక ఆడ ఏనుగుని తీసుకొచ్చి అక్కడ కొయ్యకు కట్టి అక్కడ పక్కనే అగర్త తవ్వి ఆ ఏనుగులు గుంపు వచ్చి దాన్ని స్పర్శించి మైథున క్రియలు చేసి ఆ గంతలో పడిపోయి తన ప్రాణాన్నే కోల్పోతుంది. అంత ఏనుగు కూడాను. అలాగనే స్పర్శ సుఖానికి ఆశించి మానవుడు కూడా ఈ ఇంద్రియం చేత నాశనం అయిపోతున్నాడని చెప్పారు. రసమునకు చేప, మీనముంది చేప. చేప ఏం చేస్తాడు, గాలం వేస్తాడు, దానికి ఒక మాంసం ముక్కను తగిలిస్తాడు, ఆ గాలం వేస్తాడు, అందులో వేస్తే ఆ మాంసం ముక్కను తినడానికి చేప వస్తుంది, తన గొంతులో గుచ్చుకుపోతుంది. రసము అంటే జీవశపరచం చేత తన ప్రాణాన్ని కోల్పోతుంది మీనము చేప. క్రోణము నాకు తుమ్మెద ఏం చేస్తుంది, సూర్యుడు వచ్చిన తర్వాత కమలం వికసిస్తుంది. వికసించిన తర్వాత ఆ తుమ్మెద ఏం చేస్తుంది, ఆ కమలంలో వాసన చూస్తూ ఆ వాసనను ఆగ్రహణిస్తూ అందులో ఉండిపోతుంది. సాయంకాల సమయం అయిపోతుంది, సూర్యాస్తమనం అయిపోతుంది. ఆ ఘ్రోణశక్తి చేత వాసన చూస్తూ అందులో పడి చనిపోతుంది. ఆ విధంగా మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఒక్కొక్క ఇంద్రియం చేత ఒక్కొక్క జంతువు ఇలా నాశనం అయిపోయింది. కాబట్టి ఈ 5 ఇంద్రియాలని దాటాలి మనము. మనస్షష్టానింద్రియాన్ని ప్రకృతి స్థానికర్షతి అన్నారు. 6వ ఇంద్రియమైనటువంటి మనస్సు చేత పరమాత్మతత్వాన్ని తెలియాలనంటే మోక్షానికి కానీ బంధానికి కానీ మన ఏవ మనుష్యానాం కారణం మందయోక్షయో బంధాయ విషయాశక్తి నిర్విషయం ముక్తి అని తేజోబిందోపనిషత్తులో మహర్షులు చెప్తారు. మనిషికి బంధానికి కానీ మోక్షానికి కానీ మనస్సే కారణం. అయితే 2 మనస్సులు ఉన్నాయా? బంధానికి మనస్సే కారణం, మోక్షానికి మనస్సే కారణం. ఈ మనస్సు 2 విధాలుగా ఉంటుంది. మనోహం ద్విధం ప్రోక్త శుద్ధంచ అశుద్ధమేవస. కొందరికి శుద్ధ మనస్సు ఉంటుంది, కొందరికి అశుద్ధ మనస్సు ఉంటుంది. అశుద్ధం కామ సంకల్పం. ఈ అశుద్ధమైనటువంటి మనస్సు కోరికలు పుట్ట ఒకటి తర్వాత ఒక కోరిక కలుగుతుంది. ఆ కోరికను నెరవేర్చుడు కొరకు ప్రయత్నం చేస్తాడు. అది అయిపోయిన తర్వాత ఇంకొకటి. ఈ లోపునే ఈ జంతువులు ఎలాగైతే ఆ ఇంద్రియ సుఖము చేత వాటి ప్రాణాలు కోల్పోయినాయి, మానవుడు అన్నటువంటి వాడు కూడా నాశనమైపోయి మృత్యువాత పడిపోతున్నారని చెప్పి మన మహర్షులు మనల్ని హెచ్చరిక చేశారు. ఈ మలిన మనస్సుని శుద్ధ మనస్సు చేయడానికి ఏం చేయాలి? దీనికి సబ్బు వేయాలా, సీకాయ పొడి వేయాలా, లేకపోతే ఏది ఉతికియాలా చెప్పండి? ఈ శుద్ధ మనస్సు చేయాలి అని అంటే ప్రాణాయామ విశుద్ధాత్మ యస్మాన్ పశ్యతి తత్పరః తస్మాన్ నాతః పరం కించిత్ ప్రాణాయామ ఇది శృతే. గీత అధ్యయనంలోన, గీత మహత్యంలోన ఆ శ్లోకాన్ని మీరు చూడండి. గీత అధ్యయనం ఎవరైనా చెయ్యాలి అంటే, భగవద్గీత అర్థం కావాలి అంటే, గీత అధ్యయనం శీలస్య, గీతను ఎవరైనా అధ్యయనం చెయ్యాలి అంటే ప్రాణాయామం చేస్తూ గీతను అధ్యయనం చెయ్యాలి. ప్రాణాయామం అంటే ఏంటంటే ముక్కు తిప్పుతుంటారు, ఏవేవో చేస్తూ ఉంటారు. ప్రాణాయామం అన్నటువంటిది మన ఇండియాలోన, మన భారతదేశంలోన నార్త్ ఇండియాలోంచి మహావతార బాబా క్రియాయోగం అంటారు. సౌత్ ఇండియాలోంచి శివానంద పరమహంస మద్గురుదేవులు గురువుగారు శివానంద పరమహంస వారిద్దరు గురు సాంప్రదాయంలోనూ ఈ ప్రాణాయామం అన్నటువంటిది, క్రియాయోగం అన్నటువంటిది, సిద్ధ విద్య అన్నటువంటిది విరివిగా కనిపిస్తుంది. ఈ విద్యని మహాత్ములు అందరికీ తెలుసు. ఎక్కిరాళ్ళ కృష్ణమాచారి గారు గొప్పవారు. వారి దగ్గర నేను వెళ్తుండేవాడిని. భక్తురహిత తారక యోగం అని ఉంది. వారు ప్రేయర్ చెప్పేవారు. ఎందుకు అంటే చెయ్యరు, సులకన జనులు, వీళ్ళంతా కూడా తేలికైనటువంటి మనుషులు అని చెప్పేసి వారిని నేను అడిగితే నాయన వద్దు తర్వాత చెప్దాం మాట్లాడదామని అనేవారు ఎక్కిరాళ్ళ కృష్ణమాచారి గారు. వారి దగ్గరికి కూడా నేను వెళ్ళేవాడిని. భక్తురహిత తారక యోగం అని మాస్టరు సివివి గారు చెప్పారు. ప్రేయర్ చెప్తారు, ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. వారి దగ్గర అందరూ ఎవరైతే సిద్ధిని పొందారో, ఎవరైతే సిద్ధి పురుషులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ క్రియాయోగము, సిద్ధ విద్య లేక ప్రాణాయామం, అంతఃప్రాణాయామము. ప్రాణాయామం అంటే ఇన్సైడ్ ఉంది ప్రాణము. దానిని ఆయామం అంటే దీర్ఘించుట, పొడిగించుట. దీర్ఘం ప్రణవముచ్చార్య మనోరాజ్యం విజయితే. ఓ రామా, ప్రాణాన్ని ఎవరైతే దీర్ఘంగా పొడిగిస్తారో మనస్సును జయింపబడుతుంది. మనస్సును జయించినప్పుడు ఇంద్రియాలకు అతీతుడవుతాడు. ఇంద్రియాతీతుడైనప్పుడే భగవతత్వం వాడికి తెలియబడుతుందని చెప్పి యోగ వాసిష్టంలో వశిష్ఠులు వారు కూడా రామచంద్రుడితో చెప్తారు. కాబట్టి ప్రాణాయామం చేస్తూ గీతను అధ్యయనం చేయండి ఎవరైనా సరే. అప్పుడు గీత ఏంటంటే మీకు అర్థమవుతుంది. భగవద్గీత ఊరకనే మనం చదువుకుంటే భగవద్గీత అర్థం కాదు. బైబిల్ చదువుకుంటున్నారు, వాళ్ళకి అది అర్థం కాదు. ఎందుకు అంటే యోగులు భాష యోగులకే తెలుస్తుంది. యోగిని యోగి మెచ్చు యోగంబు మెచ్చయ పంది బృద మెచ్చు పన్నీరు మెచ్చుని అంటాడు యోగి వేమన్న గారు.
ఒక యోగి అయినటువంటి వారే ఇంకొక యోగిని మెచ్చుకుంటారు. ఆయన యేసుప్రభు మహాయోగి. కానీ ఈ మతముల పేరిట అల్లా అని వాళ్ళు అంటున్నారు, ఈ క్రీస్తు సంఘం అని వీళ్ళు అంటున్నారు, హిందువులు హిందూ మతం అని అంటున్నారు. ఈ మతములు అన్నటువంటి మన మనస్సు మంచిదైతే అన్ని మతముల సారాంశం ఒకటే, జీవుడు బ్రహ్మైక్యం కావాలి. అదే వాళ్ళు చెప్పారు. నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమంటారు యేసుప్రభు బైబిల్లో. దేవుని సామ్రాజ్యం మాటల చేత పొందబడదు, శక్తి చేతనే పొందబడునని చెప్పి యేసు బైబిల్లో చెప్తారు. అలాగనే ఖురాన్లో కూడా అల్లా పుట్టిన చోటనే లైముఖం అని చెప్తారు. మన జీవుడు ఎక్కడైతే పుట్టాడో అక్కడ ప్రాణప్రతిష్ఠ చేయాలంటారు అల్లాగారు. మహాత్ములు ప్రవక్తలందరూ కూడా మనం భగవద్గీతలో స్వామి ఏం చెప్పారు, ఉపనిషత్తుల్లో మహర్షులు ఏం చెప్పారు, నతస్య ప్రాణవృత్కామంతి అత్రైవ సమ విలీయంతే. జ్ఞానికి ప్రాణం పుట్టిన చోటనే లయమైపోవాలా, లాస్ట్ అండ్ ఫైనల్. దానికి సమాధి అంట. ధి అంటే బుద్ధి, సమ అంటే అలా ఈక్వల్ అన్నటువంటి తత్వాన్ని సాధకుడు గ్రహించగలుగుతాడు. అందుచేత గ్రహించాలి అంటే ఏం చేయాలి, సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుజ్జితే. మనస్సుని ఇంద్రియాలన్నింటినీ కూడా మనస్సులో ఏకం చేసి అట్టి మనస్సు చేత ఆత్మావలోకనం చెయ్యాలి. చేసినప్పుడే మనకు పరమాత్మతత్వం తెలియబడుతుందని మనకు భగవద్గీతలో కూడా చెప్తారు. ఈ మతముల పేరట చాలామంది మౌఢ్యం వహించి లేనిపోయినటువంటి కలహాలు సృష్టించి మారణ హోమాలు సృష్టిస్తున్నారు. మతం అన్నది మన మనస్సు మంచిదైతే అన్ని మతములు సారాంశం ఒకటే, ఏకేశ్వర ఉపాసన. ఈ సృష్టిలో ఒక చైతన్యం పనిచేస్తుంది. ఆ చైతన్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే ప్రవక్తలు. చైతన్యం వినా కించిత్ నాస్తి సాక్షాత్కార అనుభవ జ్ఞానము. జ్ఞానము నానాకల్పిత జ్ఞానం, అజ్ఞానం అభేద దర్శనం జ్ఞానము అని మహర్షులు చెప్తారు. ఒక శక్తి విశ్వంలో పనిచేస్తుంది. దాన్ని తెలియాలనంటే ఆ శక్తి మన లోపల ఉంది. బహి అంతఃసర్వం వ్యాప్తం నారాయణ స్థిత అని మంత్రపుష్పంలో చెప్పుకుంటాం. బహి అంటే బయట, అంతః అంటే లోపల. ఆ చైతన్యం అన్నటువంటిది మన లోపల ఉంది, మన బయట కూడా ఉంది. అట్టి చైతన్యాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి, లోపలికి వెళ్ళాలి. మనోహం విష్ణు, మనోహం వాయువాహనమః, మనోహం జ్యోతి అని విష్ణు సహస్రనామాలు చదువుకుంటాం. లలిత సహస్రం చదివినటువంటి అంతర్ముఖం పశ్యేత్ అంతర్ముఖం పశ్యేత్ దృశ్యజాలం, బహిర్ముఖం పశ్యేత్ దృశ్యజాలం, అంతర్ముఖం పశ్యేత్ శిస్వరూపం. యోగేన అంతర్ముఖి బుద్ధి. యోగం ద్వారానే అంతర్ముఖం అవుతుంది. కాబట్టి అంతర్ముఖంగా అయినటువంటి వాళ్ళకే యోగము అన్నటువంటిది చిక్కుతుంది. యోగము అంటే ఏమిటి, అప్రాప్తంగా ఉన్నటువంటి భగవతత్వాన్ని ప్రాప్తింపజేస్తుంది. యోగం చెయ్యగా జ్ఞానోదయమయ్యి ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు. అంతర్ముఖం ద్వారా వాడు పొందుతాడు. అందుకు ఒక చైతన్యం విశ్వంలో పనిచేస్తుంది. ఆ చైతన్యాన్ని తెలుసుకోవడం కొరకు మనంతా కూడా ప్రయత్నం చెయ్యాలి. చేసి మనంతా కూడా ఆత్మసోదరులం. ఇక్కడ ఆ మతము ఈ మతం అన్నటువంటిది మనమంతా ఏకోదర సహోదరులము, అమృతపుత్రులము. నాకు వచ్చినటువంటి టైం అయిపోయింది. ఆ టైంని వినియోగించుకున్నాను. వారిని రిక్వెస్ట్ చేస్తూ ఒక శ్లోకం నేను చెప్తున్నాను. ఆ శ్లోకం చెప్పి వివరించుకుంటానని పెద్దవారికి మనవి చేసుకుంటున్నాను. అందుచేత నచికేతుడు యమధర్మరాజా వారిని అడుగుతాడు 3 వరాలు. ఆ 3 వరాల్లో మృత్యుంజయత్వం గురించి చెప్పవయ్యా, ఏమి ఇస్తే నాకేం కావాలి, నిలవన శరీరానికి ఒక రోజు పోయినటువంటిది నీటి మీద బుగ్గలాంటిది శరీరము. కాబట్టి మృత్యుంజయత్వం దేనివల్ల వస్తుంది చెప్పు. 3వ వరంలో వేధిస్తాడు నచికేతుడు. దానికి 6వ అధ్యాయంలో కఠోపనిషత్తులో కఠమహర్షి చెప్తాడు. యమధర్మరాజు నచికేతుడికి కూడా 3వ వరంలో ఏంటంటే మృత్యుంజయత్వం ఏ విధంగా చేస్తే మానవుడికి మృత్యుం లేదు అన్నటువంటిది అడుగుతాడు. అక్కడ నచికేతుడికి చెప్తాడు, శతంచయాక హృదయస్సనాడ్య తాషాం మూర్ధానం అభిరుస్తైక తయోర్థమాయన అమృతత్వమేతి విశ్వంగన్యే వృత్కమనే భవంతి అని చెప్తాడు ఆయన. ఎవరు, యమధర్మరాజు మృత్యురహస్యం గురించి 3వ వరంలో చెప్తాడు. చాలా చక్కగా సాధకులకు మాత్రమే దీని అర్థం తెలుస్తుంది. సాధన చేయనటువంటి వాళ్ళకి దీని అర్థం. శతంచయాక, శత అంటే 100 నాడులు ఉంటాయి. ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి. శతంచయాక, చ మరియు యాక నాడి ఉంది. ఒక నాడి, ఈ నూడింటికి అత్తుకొని ఒక నాడి ఉంటుంది. తయోర్థమాయన అమృతత్వమేతి. ఆ నాడి గుండా ఎవరైతే అవసాన కాలంలోనూ ఈ జీవుణ్ణి తీసుకుపోయి బ్రతికి బట్టగట్టి ఉండగా సాధన చేసి పొందుతారో ఓ నచికేత అమృతత్వాన్ని పొందుతాడు. విశ్వంగన్యే వృత్కమనే. ఈ 100 నాడులు గుండా, ఏ నాడి గుండా అవసాన కాలంలో జీవుడు కింది ముఖంగా పోతే వృత్క్రమణము, మళ్ళీ వాడు జన్మకు వచ్చేస్తాడు అని చెప్పి నచికేతుడికి 3వ వరంలో చెప్తాడు.
ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. నాకు ఇచ్చినటువంటి టైంకి ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాలని వారిని క్షమించమని. ప్రయాణకాలే మనసా అచిలేన భక్తి యుక్తి యోగబలేన చైవ భ్రువోర్ మధ్య ప్రాణమావేశ్యం సమ్యక్ సతతం ఉపైతి దివ్యం. నా దివ్యధామాన్ని వీడు పొందుతాడు అర్జున అని 8వ అధ్యాయంలో ఈ చిట్కాలన్నీ చెప్తారు. ఇట్లాంటి రహస్యాల్ని మన మహర్షులు చెప్పినటువంటివి తెలియాలని అంటే సాధకుడు బోధకుడు అయినటువంటి ఈ రహస్యాలు తెలిసినటువంటి సద్గురువుని సేవించి వంగి వందనం చేసి నమస్కరించి తెలుసుకుంటారని ఆత్మ సోదరి సోదరులందరికీ మనవి చేసుకుంటూ నేను విరమించుకుంటున్నాను. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఎలా అనిపించింది? అన్ని ఉపనిషత్తుల్ని అన్ని యోగాలని కలిపి ఒక్కసారి మిక్సీ వేసి జ్యూస్ వేసి ఆ జ్యూస్ని ఒక్కసారి తాపించినట్లుంది కదా. అన్ని యోగా రహస్యాలని ఒకసారి ఏదైతే ఉందో, ఏ యోగమైతే ఉన్నదో ఆ యోగం హంస రూపంలో, ప్రాణం రూపంలో, మన శ్వాస రూపంలో మనలో చెలిస్తూ ఉంటుంది. 21,600 శ్వాసలుగా మనకి ప్రతి నిత్యం మూలాధారం నుంచి మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞా సహస్రాలలో ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క ఇంత కౌంట్ అనేసి మూలాధారంలో 600 శ్వాసలు, స్వాధిష్టానానికి 6,000, మణిపూరకానికి 6,000, అలాగే అనాహతానికి 6,000, విశుద్ధికి 1000, అలాగే ఆజ్ఞకి 1000, సహస్రారానికి 1000 ఇట్లా శ్వాసల రూపంలో చెలిస్తూ ఉంటుంది. ఆ శ్వాసలో ఎవరైతే ఆ ప్రాణాన్ని పట్టుకుంటారో ఆ ప్రాణమే విష్ణువని, ఆ ప్రాణమే బ్రహ్మమని, ఆ ప్రాణమే సర్వమని, ప్రాణమే ఈ జగత్తంతా వ్యాపించి ఉందని చాలా అద్భుతంగా వివరించారు. ఆ ప్రాణాన్ని మనం వ్యాప్తి చేసుకుంటూ ఆ ప్రాణం గురించి ఎప్పుడైతే తెలుసుకుంటామో మనకి అవగతమయ్యేటటువంటి ప్రతిదీ కూడా ఏ పుస్తకం చూసినా కానీ ధ్యానం చేయక ముందర మీరు చదివిన పుస్తకాలు మళ్ళీ ధ్యానం చేసిన తర్వాత అవే పుస్తకాలు చదువుతుంటే మీకు అర్థమయ్యే కోణం మారుతూ ఉంటుంది. మీ ప్రాణశక్తి పెరిగిన తర్వాత అర్థం చేసుకునే కోణం, అవగాహన చేసుకునే కోణం మారుతుందని చాలా చక్కగా సిద్ధయోగి గారు, లక్ష్మణానంద గారు వివరించారు. వారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఇప్పుడు సిహెచ్ఎస్ఎన్ రాజు గారు, వీరు ఈకే గారితో చాలా కాలం వారి దగ్గర చిన్నపిల్లవాడి దగ్గర నుంచి సహచర్యం చేస్తూ ఎన్నో యోగాలపైన, ఎంతో యోగ శాస్త్రం పైన సంపూర్ణ అవగాహన కలిగినటువంటి ఒక తత్వవేత్త అనొచ్చు, తత్వజ్ఞాని అనొచ్చు, చాలా ఆధ్యాత్మిక పరిశోధుడు అనొచ్చు. అనేక కోణాల్లో ఒక పక్క సివివి గారి సబ్జెక్ట్ చెప్పాలన్నా, బ్లవర్స్కి గారి సబ్జెక్ట్ చెప్పాలన్నా, థియోసాఫికల్ సొసైటీకి సంబంధించిన సబ్జెక్ట్ చెప్పాలన్నా, జిడ్డు కృష్ణమూర్తి గారి సబ్జెక్ట్ చెప్పాలన్నా, ఎవరి సబ్జెక్టు అనేక కోణాల్లో ఉంటుంది. ఒకటి ఉత్తరం అయితే ఇంకో దక్షిణ కోణంలో చెబుతారు, ఒకరిది కరెక్ట్ అంటే ఇంకో రాంగ్ అంటారు. సేమ్ ఆపోజిట్ స్టేట్మెంట్లు ఉంటాయి. వాటన్నిటి మూలం ఒకటే అని గ్రహించి అందించగలిగినటువంటి మహానుభావులు. అది ఒక మిక్సీ జ్యూస్ అయితే ఇది ఇంకొక రకమైన జ్యూసు. ఈ జ్యూస్ను కూడా మనం సేవిద్దాం. హరి శం నో మిత్రస్యం వరుణః శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఒక మహాప్రవాహం అయిపోయిన తర్వాత లెక్చర్ అంటే చాలా కష్టంగా ఉంటుంది. గురుగారు భగవద్గీతలోంచి అద్భుతమైన శ్లోకాలని చెప్పి ఒక మహాప్రవాహంలాగా ఆయన ప్రవచనం సాగింది. నేను ఇంకొక డైమెన్షన్లో చెప్తాను. భగవద్గీత 18 అధ్యాయాలు, చాలా అధ్యాయాలని గురుగారు ఇక్కడ ప్రస్తావన చేశారు.
17 అధ్యాయాలు అయిపోయిన తర్వాత కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, రాజయోగం, విశ్వరూప సందర్శన యోగం, ఇట్లా అన్ని యోగాలు అయిపోయిన తర్వాత చిట్ట చివరి యోగం వస్తుంది. 18వ అధ్యాయం వస్తుంది. భగవద్గీతకి మొత్తానికి కేంద్రమైనటువంటిది చిట్ట చివరిది. ఆఖరి అధ్యాయంలో ఒక శ్లోకం ఉంటుంది. శ్రీకృష్ణ చెప్తాడు అర్జునుడికి, నాకు చాలా ఆత్మీయులైనటువంటి వాళ్ళు, ఆప్తులైనటువంటి వాళ్ళు, బాగా దగ్గరైనటువంటి వాళ్ళకి మాత్రమే ఈ విషయం చెప్తాను నేను. నువ్వు నాకు చాలా ఆత్మీయుడు కాబట్టి నీకు ఈ విషయం చెప్తాను రా అని అర్జునుడిని పిలుస్తాడు శ్రీకృష్ణుడు. మామూలుగా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? క్రియాయోగంలో ఒక టెక్నిక్కో, సిద్ధయోగంలోనో, లేకపోతే తారక రాజయోగంలోనో, లేకపోతే ఒక ప్రాణాయామ ప్రక్రియ, లేకపోతే ఒక మంత్రం, లేకపోతే సాధన చెప్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మనం. అంతే కదా మామూలుగా. ఎవరన్నా నీకు యోగం చెప్తాను రా అంటే అదే ఎక్స్పెక్ట్ చేస్తాం మామూలుగా మనం. ఒక కొత్త టెక్నిక్ చెప్తారు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అర్జెంట్ కూడా అలా అనుకుంటాడేమో మనకు తెలియదు. దగ్గరికి పిలిచి సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు అది? సాంఖ్యయోగం అయిపోయింది, కర్మయోగం అయిపోయింది, జ్ఞానయోగం అయిపోయింది, భక్తి యోగం అయిపోయింది, రాజయోగం అయిపోయింది, అన్ని యోగాలు అయిపోయినాయి, 17 అధ్యాయాలు అయిపోయినాయి. చిట్ట చివరికి పట్టుకొచ్చి అన్నీ చెప్పిన తర్వాత సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, ఎంతవరకు ఎన్ని ధర్మాలు అయితే నీకు చెప్పానో అన్నీ వదిలిపెట్టేసేసి నమస్కారం పెట్టి సరిపోతున్నాడు. మాం ఏకం శరణం వ్రజ, ఉన్నవాడు ఒక్కడే. నేను అంటే అక్కడ శ్రీకృష్ణుడు అని కాదు, గురుగారు చెప్పినట్టుగా నేను అంటే ఏంటి అని అనుకోమన్నారు కదా, అది నేను, దానికి శరణు చొచ్చుమా అన్నాడు. మీరు ఇవన్నీ అక్కర్లేదా అంటే అక్కర్లేకపోతే ఎందుకు చెప్పాడైనా? ఇక్కడ ఒక రహస్యం కూడా ఉంది. ఈ 700 శ్లోకాలని శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో అర్జునుడికి ఏం చెప్పలే. భగవద్గీత తాలూకు సారాంశాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబితే దాన్ని వేదవ్యాసుల వారు, సంజయుడు వాళ్ళ దివ్య దృష్టితో దాన్ని గమనించుకుని వేదవ్యాసుల వారు ఆ సారాంశాన్ని ఒక్కదాన్ని ఇస్తే ప్రజలకు అర్థం అవడం వచ్చేది కలియుగం కదా అని చెప్పి అనుకుని దాన్ని జాగ్రత్తగా విశదీకరించి 18 అధ్యాయాలుగా అట్లాగా దాన్ని పెట్టి వేదవ్యాసుల వారు మహాభారతంలో దాన్ని పొందుపరిచారు. అలా అట్టి పెట్టండి. ఈ సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే ఇన్ని యోగాలు అయిన తర్వాత ఎందుకు వదిలిపెట్టమని చెప్పాడు అంటే అదంతా విజ్ఞానంతో కూడుకున్నటువంటిది. జ్ఞానం దాకా వచ్చేటప్పటికి తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది, తెలిసేది 3 ఉండవు అక్కడ. ఎవరైనా వచ్చి నాకు మోక్షం వచ్చిందని చెప్పారనుకోండి, వాడు మొట్టమొదటి చీట్ అయింటాడు వాడు. ఎవరిని వచ్చి నాకు మోక్షం వచ్చేసిందండి, నేను నా జీవన్ముక్తి వచ్చేసిందని చెప్పాడు అనుకోండి, ఎలా ఉంటుంది తెలుసా? అది నిద్రపోతున్న వాడి దగ్గరికి వెళ్ళి ఏమైనా నువ్వు నిద్రపోతున్నావా అని అడిగితే అవును సార్ నిద్రపోతున్నానని చెప్పాడు అనుకోండి, అంటే వాడు నిద్రపోతుంటే వాడు చెప్పగలడా? అంచేత ఒక్కటే ఉన్నప్పుడు చూడడానికి రెండోది ఉండదు. అసలు వినడానికి చెవి ఉండదు, చూడడానికి మనిషి ఉండదు, మనస్సు ఉండదు, ఏం ఉండదు అక్కడ. చెప్పడానికి ఎవడు ఉండడు అక్కడ, వినడానికి చెప్పడానికి కూడా ఎవడు ఉండడు అక్కడ. దాని గురించి మనం ఏం చెప్తాం? పుస్తకాల్లో అక్కడ ఎక్కడ రాసినటువంటి తీసుకుని మనం చెప్పగలం. ఇది ప్యూర్ కామన్ సెన్స్కి అర్థం అవుతుంది. ఒకసారి పెద్ద ఆయన ఎవరినో సార్ నాకు మోక్షం గురించి చెప్తారా అంటే ఆయన ఇలా పిలిచి యూజీ కృష్ణమూర్తి గారిని, చాలా పెద్ద ఆయనతో స్విట్జర్లాండ్లో నేను చాలా సంవత్సరాల పాటు ఉన్నాను ఆయనతో పాటుగా. ఏమండి ఒకసారి చెప్తారా ఒకసారి మోక్షం గురించి అంటే ఆయన ఎలా అని చెప్పి అక్కడ ఎలక్ట్రిక్ వైర్ ఉంది, దాంట్లో వేలు పెట్టమన్నారు. దాంట్లో వేలు పెట్టు వెంటనే వస్తుంది మోక్షం అన్నారు. వేలు పెడితే చెప్పడానికి వీడు ఉండడు కదా, అదే మోక్షం అంటే దాన్ని ఈకే గారు ఏం చెప్తారు, తిప్పి కరెంట్లో వేలు పెడితే ఎందుకు పోతావు అంటే నీలో ఉన్నది కూడా ఎలక్ట్రిసిటీయే. ఈ స్పేస్ మొత్తం అంతా కూడా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో నిండి ఉంటుంది, ఎలక్ట్రిసిటీ అంతా ఉంటుంది. అందులో కూడా ఎలక్ట్రిసిటీ ఉన్నది. ఈ బాడీలో ఉండే ఎలక్ట్రిసిటీ కన్నా కూడా అక్కడ ఉండే ఎలక్ట్రిసిటీ పెద్దది కాబట్టి వేలు పెడితే ఈ ఎలక్ట్రిసిటీ అందులో కలిసిపోతుంది. అది చచ్చిపోవడం అంటే. మోక్షం అన్నా కూడా అంటే ఏంటి తెలుసా?
నేను నాది అనేటటువంటి ఏదైతే ఉన్నదో అది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో, ఏదైతే ఇన్నిటిగా దిగి వచ్చిందో, ఇన్నిటిగా వర్తించి నర్తిస్తున్నదో, ఇదంతా చిన్న చిన్న అఖండంగా ఖండంగా ముక్కలు ముక్కలుగా వచ్చింది. కాబట్టి ఈ ముక్కలన్నీ ఏ మొదల్లో నుంచి ఏ ఆదిలో నుంచి వచ్చినాయో అందులోకి వెళ్ళిపోయినప్పుడు చూడడానికి ఎవడు అక్కడ ఉండడు. దాని గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరు ఉండరు అక్కడ. అది ఇలా ఉంటుంది సుమా చెప్పడానికి ఉంటుంది. ఎవరు చెప్పగలుగుతారు? చెప్పగలిగితే ఆ స్థితిలోని దిగొచ్చినటువంటి అవతారమూర్తులు కానీ, మహర్షులు కానీ, మహాత్ములు కానీ ఉన్నప్పుడు, నిజమైన మహాత్ములు ఉన్నప్పుడు ఆ స్థితి గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చేశాడు. దీన్ని ఒకసారి నేను ఇంకా చాలా సింపుల్గా చెప్తా. ఓ పూజ చేసుకుంటున్నాం, లలితా సహస్రనామాలు పూజ చేసుకుంటున్నాం అని ఉదాహరణకి. రవి అరగంట అయిపోగానే ఇలా కొట్టు. లలితా సహస్రనామాలు పూజ చేసుకుంటున్నాం. చివరిలో ఫలశ్రుతి ఉంటుంది. ఎవరైతే లలితా సహస్రనామాలు పూజ చేసుకుంటారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి, అవి కలుగుతాయి, ఇవి కలుగుతాయి అని ఉంటుంది. లక్ష్మీ అష్టోత్తరం, కృష్ణ అష్టోత్తరం, ఏదైనా తీసుకోండి. ఫలశ్రుతి మీద ఎక్కువ అంత అప్పుడు దాకా చదువుతాము, మనసు ఎటో పోతుంది. ఆ ఫలశ్రుతి శ్లోకం వస్తుంది కదా, అప్పుడు మాత్రం అలర్ట్ అయిపోయి ఈ 3 పూట్ల చదువుకుంటే కుబేరుడు అయిపోతాడు ఉంటుంది. నువ్వు కుబేరుడు అయిపోయావా? ఎన్నాళ్ళని చదువుతున్నావు? ఎందుకు కుబేరుడు కాలా అయినా చదువుతావా? అంటే మనస్సు కోరగోడినటువంటి కోరుకుని అది భగవంతుడిని కోరినా కూడా కోరిక తీరదు. ఎగ్జాంపుల్ మీకు రామచంద్రుడు ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీరామచంద్రుడిని చాలామంది గొప్పవాడు అనుకుంటారు కదా, ఎందుకు గొప్పవాడో చాలామంది చెప్పరు. శ్రీరామచంద్రుడు చిన్న వయసులో అంటే 16 years 16 సంవత్సరాలు నాకు తెలిసి 14 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉంటాయి రాముడికి. మొట్టమొదటి విశ్వామిత్రుడితో పాటు అరణ్యాలకు వెళ్ళినప్పుడు లక్ష్మణుడు రాముడు నిద్రపోతుంటుండగా విశ్వామిత్రుడు లేపి ఆయన కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సు చేసుకుని సాధించుకున్నటువంటి అస్త్రశస్త్రాలని ఆ మొత్తాన్ని రాముడికి ఆయన ఇచ్చేస్తాడు ఇత్తనే. కృష్ణుడు ఎప్పుడైనా తపస్సు చేసాడు? కృష్ణుడు చాలా తపస్సు చేశాడు. రాముడు తపస్సు చేసినట్టుగా వశిష్ఠ గీతలో తప్పిస్తే వాల్మీకి రామాయణంలో రాముడు తపస్సు చేసినట్టుగా మనకు అనిపించదు. కృష్ణుడు తపస్సు చేశాడు సాందీపిని ఆశ్రమంలో ఉజ్జయిని దగ్గర. అక్కడ తపస్సు చేశాడు శ్రీకృష్ణుడు. రాముడికి అన్నీ ఇవ్వబడ్డాయి. వాళ్ళిద్దరు అవతారాల్లో ఉండే చాలా తేడా అది. చిన్న వయసులో అస్త్రాలన్నీ ఇచ్చేస్తే రాముడికి, ఆ దేవతలందరూ ముందు నిలబడినప్పుడు రాముడు ఏం చెప్తాడు తెలుసా? అందరూ వచ్చి మేము మీ అధీనంలో ఉన్నామని అడిగితే రాముడు చిన్న పిల్లవాడు. ఇవి తెలుసా, నాకు మీతో ఏం పని లేదు, ఎప్పుడైనా పని వస్తే నేను మేము పిలుస్తాను, వెళ్ళిపోమని చెప్తాడు. మనకి చిన్న సిద్ధి వస్తే, చిన్నది ఇంత చాలు మనకి, ఒక కళ వస్తే, ఒక అనుభూతి వస్తే, ఇంకేదైనా కలిగితే, మనం ఏదైనా మందిస్తే వాడు పని చేస్తే నీకు బాగుంటుందయ్యా అని చెప్తే వాడు బాగుంటే, వాడు గురువు గారు అంటే మనకి ఎంత కుండలిని మహాశక్తి లేచిపోయి సహస్రాల దాకా వస్తుంది. రాముడు చిన్నవాడు. అందరు దేవతల్ని, ఏ దేవతల గురించి అయితే మనం ఊరికి కళ్ళగంటూ ఉంటామో ఆ దేవతల్ని చెప్పాడు, మీతో నాకు ఏం పని లేదు, మళ్ళా రండి, పిలిస్తే పని ఉంటే పిలుస్తాను, వెళ్ళిపోమన్నాడు. అక్కడ ఉంటుంది యోగం. యోగం కోసం యోగం చేస్తే యోగం రాదు, వాడి తాలూకు స్వభావాన్ని బట్టి వస్తుంది. దేని గురించి వాడు యోగం చేద్దాం అనుకుంటున్నాడో దాన్ని బట్టి యోగం వస్తుంది. అందుకే మాస్టర్ గారు అంటారు, యోగా ఈజ్ నాట్ ఎన్ అచీవ్మెంట్, ఇట్ ఈజ్ అన్ యాటిట్యూడ్. అచీవ్మెంట్ అంటే ఏంటి తెలుసా? ఎంత సాధన చేశాను, ఎన్ని గంటల సాధన చేశాను, ఎన్ని సంవత్సరాలు సాధన చేశాను, ఎన్ని లక్షల సార్లు నేను గాయత్రి చేసి, ఇదంతా అచీవ్మెంట్. ఎన్ని సూర్య నమస్కారాలు చేసి, ఇదంతా అచీవ్మెంట్. యాటిట్యూడ్ ఏంటి తెలుసా? పక్క మనిషితో మనం ఎలా ప్రవర్తిస్తున్నాము. దానికి మాస్టర్ గారు ఒక చిన్న టెస్ట్ అని చెప్తారు. ఏం చెప్తారు తెలుసా? ఈయన దగ్గర యోగం ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే, ఉన్నవాడు ఉన్న పళంగా ఇప్పుడు నీ మనసులో ఏ ఆలోచన వస్తుంది చెప్పమని చెప్పాలట, వాడు చెప్పగలగాలట. ఉన్న పళంగా లేపి ఇప్పుడు ఈ క్షణంలో నీ మనసులో ఏ ఆలోచన పనిచేస్తుంది అని అడిగితే
ఖచ్చితంగా అబద్ధం చెప్పకుండా చెప్పగలగాలట. నెంబర్ 2, తనకి జీవితంలో రహస్యం అనేది లేకుండా, అంటే ఇది చెప్పకూడదు, ఈ ఆలోచనలు చెప్పకూడదు, నేను చేసే పనులు చెప్పకూడదు, నేను తినే ఆహారాలు చెప్పకూడదు అమ్మో అనేటటువంటి భయం లేకుండా ఎవడైనా సరే చాలా శుద్ధ స్ఫటిక సంకాశంగా ఉంటాడు. వాడి మాటల్లో కానీ, వాడి భావంలో కానీ, వాడి చేతనలో కానీ, వాడి ఆలోచనలో కానీ, వాడి సంకల్పాల్లో కానీ నిజమైన యోగి లక్షణాలు అవి. అందుకే ఎప్పుడు కూడా ఎవరైనా యోగంలోకి వద్దాం అనుకుంటున్నప్పుడు పతంజలి మహర్షి రాసినటువంటి యోగ సూత్రాలు తప్పనిసరిగా చదువుకోవాలి. యమ నియమాలు మొట్టమొదటి చదువుకోవాలి. పెద్ద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా యమ నియమాల్లో కొన్ని స్టేజెస్ దాటలేరు. నేను చెప్తున్నాను మీకు, చాలా సిద్ధులు సాధించుకున్నటువంటి వాళ్ళు, యోగంలో చాలా ఉన్నతమైన శిఖరాలు అధిరోహించినటువంటి వాళ్ళు యమ నియమాల్లో ఏం చెప్పాడో పతంజలి మహర్షి అందులో 2-3 స్టెప్స్ కూడా దాటి ముందుకు వెళ్ళేటువంటి వాడు. ధ్యానంలో యోగంలో కానీ ఒక ప్రాబ్లం కూడా ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. దైవాసుర సంపత్తి యోగం అని భగవద్గీతలోనే ఉంటుంది. దైవీ సంపత్తి అంటే ఏంటి, ఆసురీ సంపత్తి అంటే ఏంటి అని ఉంటుంది. మనం తపస్సు చేసుకుంటున్నప్పుడు కానీ, ధ్యానం చేసుకున్నప్పుడు కానీ మనలోంచి పుట్టేటటువంటి ఆ చైతన్యం శక్తి ఉంటుంది చూసారా, ఆ శక్తికి మనలో ఉండే దైవీ సంపత్తికి దానికి సంబంధం ఉండదు. రాక్షసులు కూడా తపస్సు చేశారు, దేవతలు కూడా తపస్సు చేశారు. దేవతల కన్నా రాక్షసులు ఎక్కువ తపస్సు చేశారు. రాముడి కన్నా రావణాసురుడు ఎక్కువ తపస్సు చేశాడు, ఎక్కువ జ్ఞానం సంపాదించుకున్నాడు. ఏమయ్యాడు చివరికి? రావణాసురుడిని మించినటువంటి శివభక్తుడు ఉంటాడా? ఆయన తెలియని శాస్త్రాలు ఉన్నాయా? రావణ బ్రహ్మ కదా ఆయన పేరు. ఏమైపోయాడు అంటే, మనలో రాగద్వేషాలు కానీ, కామక్రోధాలు కానీ, మదమాశ్చర్యాలు కానీ, ఈర్ష్య అసూయలు కానీ ఏవి ఉన్నప్పటికీ కూడా అవన్నిటినీ కూడా వదిలించుకోకుండా అదే పనిగా తపస్సు, అదే పనిగా పూజ, అదే పనిగా ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ప్యూరిఫికేషన్ జరగకుండా కానీ జరిగితే ఏమవుతుందో తెలుసా? అవి పెరుగుతాయి. మీకు రాక్షసులే ఎగ్జాంపుల్. అందుకే శ్రీకృష్ణుడు దైవాసుర సంపత్ విభాగ యోగం చెప్పాడు. దైవీ సంపత్తి అంటే ఏంటి, ఆసురీ సంపత్తి ఏంటి అని చెప్పాడు. దీనికి భగవద్గీతలో చాలా మంచి శ్లోకాలు ఉంటాయి. అవి మనం ఇవాళ యూత్కి చెప్పగలగాలి. మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను, శ్లోకాలు నేను చెప్పను, ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. నేను రాముడు ఎగ్జాంపుల్ చెప్పాను. రాముడు ద్వారా ఏ జగత్ కార్యం జరగాల్సి ఉన్నదో, ఏ ఋషులనైతే సత్పురుషులనైతే వాళ్ళ మానాన్ని వాళ్ళు తపస్సు చేసుకుంటున్నారు, వాళ్ళ మానాన్ని వాళ్ళు ఏదో తింటున్నారు అరణ్యాల్లో, ఎవరి జోలికి ఋషులు పోవట్లేదు, ప్రపంచం అంతా క్షేమంగా ఉండాలని లోక శ్రేయస్సు గురించి తపస్సు చేసుకున్నటువంటి ఋషులందరూ అరణ్యాల్లో ఉంటే వాళ్ళని పట్టుకుని వాళ్ళు చంపుతున్నారు రాక్షసులందరూ. సత్పురుషులు పోకూడదు భూగోళం మీద నుంచి. దుష్టులకు పోకపోయినా పర్వాలేదేమో కానీ సత్పురుషులు మాత్రం పోకూడదు. చెడ్డవాడు మంచివాడు కాకపోయినా పర్వాలేదు కానీ మంచివాడిలో ఉండే మంచిదాన్ని ఇప్పుడు చచ్చిపోకూడదు, వాడిని కాపాడుకోవాలి మనం. ధర్మ సంస్థాపనాదాయ సంభవామి యుగే యుగే అంటే అర్థమేంటి తెలుసా? దుర్మార్గుడు సన్మార్గుడిగా మారకపోతే తర్వాత ఆలోచిద్దాం, కానీ మంచి మార్గంలో వెళ్తున్నటువంటి వాడు ఎప్పుడు కూడా చెడు మార్గంలో వెళ్ళేలాగా ఎప్పుడు వాడిని మనం ప్రోత్సహించకూడదు, అట్లాంటి పరిస్థితులు వాడికి కల్పించకూడదు. అలాంటి వాళ్ళని రక్షించడానికే భగవంతుడు భూమి మీదకి అవతారమూర్తిగా మళ్ళా దిగొస్తాడు. అక్కడ ఉంటుంది యోగం. యోగం అంటే కేవలం కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం, కళ్ళు మూసుకొని ప్రాణాయామం చేయడం మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి. శ్రీకృష్ణుడి కన్నా మహాయోగి ఎవరు ఉంటారు ప్రపంచంలో? యోగీశ్వరుడు కాదు, యోగీశ్వరేశ్వరుడు. మైత్రేయ మహర్షి కాశీ, వారణాసి అంటాం కదా, కాశీ రాజ్యానికి రాజు అయినటువంటి దివోదాసు అనే ఒక మహాచక్రవర్తి కొడుకు మైత్రేయ మహర్షి. ఆయన తండ్రి దగ్గరికి వచ్చి, నాన్నగారు నాకు రాజ్య పరిపాలన చేయడం నాకు ఇష్టం లేదు, ఈ రాజ్యాన్ని మీరు పరిపాలన చేసుకోండి, హిమాలయాలకు వెళ్ళిపోయి నేను తపస్సు చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. రాజ్యం అంతా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పరాశర మహర్షి శిష్యర్గం పొందాడు.
ఈరోజు భూగోళానికి జగద్గురువై శ్రీకృష్ణుని అంశగా మైత్రేయ మహర్షి జగద్గురువై బౌద్ధులు రాబోయే మా 8వ బుద్ధుడు మైత్రేయ బుద్ధుడు అని చెప్పి వాళ్ళు ప్రకటించి ఆ స్థితి వచ్చిందంటే కారణం ఆయన చేసిన తపస్సు కాదు, రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు ఆయన. ఈ ఆత్మ సామ్రాజ్యం కావాలి నాకు, ఈ రాజ్యం అక్కర్లేదని చెప్పాడు. ఇంకొక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. కౌరవ సామ్రాజ్యం ఉందే, కొడుకు చచ్చారు కదా వాళ్ళు, కౌరవులు పాండవులు. అది ఎవరు తెలుసా యాక్చువల్గా? అది భీష్ముడి కన్నా ముందు దేవాపి అని ఒక ఆయన ఉంటారు. ఆయనకి ఆ సామ్రాజ్యం రావాలి. ఆయనకి ఇష్టం లేదు సామ్రాజ్య పరిపాలన చేయడం. రాత్రి మీద ఆయన ఆ దేవాపి అనేటటువంటి ఆయన చిచి భగవంతుడు లేడు, వీళ్ళు లేరు, వాళ్ళు లేరు అని చెప్పి ఒక నాస్తికవాదంతో పిచ్చిగా మాట్లాడి ప్రజలందరూ ఇలాంటి వాడు రాజు అయితే కురు సామ్రాజ్యం ఏమైపోతుందో అని చెప్పి అనిపించుకుని రాత్రి మీద హిమాలయాలకు వెళ్ళిపోతాడు. అదే సమయంలో మరు మహర్షిని ఇక్ష్వాకు వంశం అంటే రాముడి తాలూకు వంశం. రాముడు, దశరథుడు, దిలీపుడు, అక్కడి నుంచి రఘు మహారాజు, పెద్ద ఆ వంశంలో పుట్టినటువంటి మరు అనేటటువంటి ఆయన ఇద్దరూ కలిసి హిమాలయాలకు వెళ్ళిపోయి మైత్రేయ మహర్షితో కలిసి ఒక ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని ఈ భూగోళం మీద నిర్మాణం చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంటున్నారు. ఇది మీకు మహాభాగవతంలో ఉంటుంది. వీళ్ళందరూ రాజ్యాన్ని వదిలిపెట్టినటువంటి వాళ్ళే. గౌతమ బుద్ధుడు రాజ్యాన్ని వదిలిపెట్టినటువంటి వాడే. వాళ్ళు యోగులండి. యోగం అంటే పోగేసుకోవడం కాదు, యోగం అంటే పోగొట్టుకోవడం. పొసెసివ్నెస్ అని ఒక వర్డ్ ఉంది ఇంగ్లీష్లో. అన్నీ నాకే కావాలి, అన్నీ నాకే కావాలి, అన్నీ నాకే కావాలి. ఆస్తులు, అంతస్తులు, ధ్యానాలు, అనుభూతులు, అన్నీ కావాలి. వదిలేరా? వివేకానందని అడిగారు. వివేకానందని ఏమడిగారు తెలుసా? అంత ధ్యానం నువ్వు చేస్తావు కదా, ఈ ధ్యానంలో నువ్వు ఏం సంపాదించుకున్నావు అని చెప్పి అడిగారు. ఆ సమాధానం ఏంటి తెలుసా? నేను ఏం సంపాదించుకోలేదు, నేను చాలా పోగొట్టుకున్నాను. నేను ధ్యానం మార్గంలోకి వచ్చిన తర్వాత నేను సంపాదించుకోలేదు అన్నాడు. నువ్వేం పోగొట్టుకున్నావు అని అడిగారు. నాకు చాలా కోపం ఉండేది, ఆ కోపం పోయింది. ఇట్లాగే ఏవైతే ఉండకూడదని చెప్పి యోగశాస్త్రం చెబుతుందో అవన్నీ పోయినాయి, నాకు వచ్చింది ఏం లేస్తామా అని చెప్పాడు. చెయ్యి ఇలా ఉంటే యోగం కానీ ఇలా ఉంటే యోగం కాదు. అందువల్ల ఈ మహాత్ములు గౌతమ బుద్ధుడి సంగతి ఏంటి చెప్పండి. మీరు ఎప్పుడు బుద్ధుడి గురించి ఎప్పుడు మీరు వింటూ ఉంటారు కదా. గౌతమ బుద్ధుడికి ఆ స్థితి వచ్చింది ఆయన చేసినటువంటి ధ్యానం వల్ల కాదు ఆ స్థితి వచ్చింది. ఆయన ధ్యానంలోకి వెళ్ళడానికి ముందే సర్వసంగ పరిత్యాగాన్ని ఆయన చిన్న వయసులో ఆయన సాధించుకున్నాడు. అప్రయత్నంగా ఆయన సాధించుకున్నాడు. దానివల్ల వచ్చింది ఆ స్థితి ఆయనకి. మీకు విషయం తెలుసా? ఇది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. గురుగారు దూరంగా ఉన్నారు కాబట్టి ఆయన నేను చెప్పలేకపోయాను. నేను పక్కన్నాను కదా, ఆయన గిల్లుతాడు ఆపు అని. అందువల్ల నేను మీకు 2 రహస్యాలు చెప్తా. గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయింది ఆయన చేసినటువంటి ఏ ధ్యానం వల్ల కాదు, ఆయన చేసిన ఏ సాధన వల్ల కాదు. ఆయన అన్ని సాధనలు చేసి 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 శరీరం శుష్కించిపోయి అలసిపోయి రిజల్ట్ రాక సమస్యలు పడిపోయి హీ వాజ్ అబౌట్ టు డై, చచ్చిపోవాల్సినాడు బుద్ధుడు. ఆయనకేం వర్కౌట్ కాల. సుజాత అనే అమ్మాయి ప్రసాదం పట్టుకెళ్తూ గుడికి, అయ్యో ఎవరో ఇక్కడ పడిపోయాడు అని చెప్పి ఆయన నోట్లో పోసిందా ఏ పాయసం. పరమ అన్నం అంటాం కదా మనం. పరమాన్నం అంటే అన్నం కన్నా పరమం అది. అది ఎవరు నీరసంగా ఉంటే డయాబెటిక్స్ కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా బాగా నీరసంగా ఉన్నప్పుడు మీ డయాబెటిక్స్ కాకపోతే పరమాన్నం చేస్తానంటే ఎంత ఓపిక వస్తుందో మీకు, అద్భుతమైన ఓపిక వస్తుంది మీకు. అప్పుడు ఆయన లేచి కూర్చుంటే ఢామ్ అనే జ్ఞానోదయం అయింది ఆయనకి. ఎట్లాగైందో ఎందుకయిందో ఎవరిచ్చారో ఎవరికీ తెలియదు. అదే స్థితి సహజ స్థితి. పురుష ప్రయత్నం దైవానుగ్రహం.
మనం చేసే యోగాలు, మనం చేసే సాధనలు, మనం చేసే మంత్రాలు, మనం చేసే పూజలు, మనం చేసే ధ్యానాలు ఇవన్నీ పురుష ప్రయత్నాలు. అంటే పొలం దున్నుకుని విత్తనాలు రెడీ చేసుకుని గొప్పు తవ్వుకుని కలుపు తీసుకుని రెడీగా పెట్టుకోవడం అంతా ఏంటి? పురుష ప్రయత్నం. వర్షం కురవడం కురవకపోవడం ఎవరి చేతిలో ఉంది? అది దైవానుగ్రహం. ఎప్పుడు వస్తుందో, ఎవరికి వస్తుందో, ఎలాగొస్తుందో, ఎందుకు వస్తుందో, ఎందుకు రాదో ఎవరికి తెలియదు. వీడేమో మన సంవత్సరాలు తపస్సు చేస్తుంటాడు, పక్కనేమో రోడ్డు మీద తిరుగుతున్నాడు ఉంటాడు. భగవంతుడు వాడికి కనిపించడు, వీడికి కనిపిస్తాడు. ఆ విచిత్రం చూడండి. ఎందుకు ఎప్పుడు ఎవరికి కనిపిస్తాడో మనకు తెలియదు. అలా అని చెప్పి పురుష ప్రయత్నం మనం మానతామా? పురుష ప్రయత్నం ఎప్పుడు కూడా మానకూడదు. దయానుగ్రహం ఎప్పుడు కూడా ఒకటి ఉంటుంది. గురుగారు ఇందాక మాస్టర్ సివి గారి గురించి ప్రస్తావన చేశారు కాబట్టి ఆ ప్రస్తావన చేసి నేను ఆపుతాను. మాస్టర్ సివి గారు అనేటటువంటి కుంభకోణ మహాయోగి. ఆయన కూడా బుద్ధుడిలాగా అన్ని యోగ మార్గాలు, అన్ని సాధనలు అంతా అయిపోయిన తర్వాత ఆయన ఒకసారి ఇంట్లో రాత్రి కూర్చున్నప్పుడు 6 గంటల పాటు ఉచ్ఛ్వాసం, అంటే క్రియేషన్లోనే ఇది అపురూపమైన సన్నివేశం. ఇది కొన్ని జరుగుతుంటాయి అట్లాగా. రావణాసురుడు ఇంద్రజిత్తుని పుట్టించినప్పుడు ఆయన చేసిన ప్లాన్, పెద్ద ప్లాన్ చేశాడు ఆయన. ఈ ఇంద్రజిత్ అనేటటువంటి వాడికి అసలు ఏ రకమైన మృత్యువు లేకుండా చాలా పెద్ద ఎలాంటి చాలా జరుగుతుంటాయి. 6 అవర్స్ ఉచ్ఛ్వాసం జరిగింది మాస్టర్ సివి గారికి. 6 అవర్స్ నిశ్వాసం జరిగింది. అసలు అది ఇంపాసిబుల్ అన్నమాట. అసలు అది మనం చేస్తే అయ్యేటటువంటిది కాదు. అందరికీ ఏం జరుగుతుంది, ఇంట్లో ఏం జరుగుతుంది అంటే తెలియదు ఎవరికి. మరుసటి పొద్దున వచ్చినప్పటికల్లా ధ్యానంలో కూర్చున్నారు. ధ్యానంలో కూర్చున్న తర్వాత అయిన తర్వాత ఆయన డిక్లేర్ చేశారు పైకి వచ్చిన తర్వాత, నన్ను నేను పురుషుడుగా దర్శించుతుని అన్నారు. పురుషుడు అంటే మగవాడని కాదు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. పురుషోక్తంలో ఏ పురుషుడు గురించి చెప్తారో ఆయన డిక్లేర్, నన్ను నేను పురుషుడిగా దర్శించుతుని అని చెప్పి ఇనిషియేషన్ స్టార్ట్ చేశారు. ఆ ప్రేయర్ చేసుకునేటటువంటి ఆ ప్రేయర్లు ఏముండదండి. సర్వధర్మాన్ని పరిత్యజ్య అని ఎలాగైతే ఉంటుందో ఒక చిన్న సెంటెన్స్ ఉంటుంది. ఆ సెంటెన్స్ చెప్పుకోండి, మాస్టర్ సివివి నమస్కారం అనుకో, కూర్చో, కళ్ళు మూసుకుని ఇంకేం చేయొద్దు అన్నారు. ఇంకేం చేయొద్దు అన్నారు. ప్రాణాయామాలు చేయొద్దు, ఓంకారం చేయొద్దు, ధ్యానం ఏం చేయొద్దు, మాస్టర్ సివి నమస్కారం అని చెప్పి కూర్చో, తర్వాత ఏం జరుగుతుందో నేను చూసుకుంటా అన్నారు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్తాను. నేను ఆ ప్రేయర్ చేసుకుని కూర్చున్న తర్వాత, కళ్ళు మూసుకుని కూర్చున్న తర్వాత మన లోపల చైతన్యం ఉంటుంది. దాని గురించి ఎప్పుడో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అదే నిద్రపోతున్నా కూడా గాలి పీల్చుకుంటూ ఉంటుంది. అదే మనం నిద్రపోతున్నా కూడా గాలి బయటకు వదులుతూ ఉంటుంది. అదే నిద్రపోతున్నా కూడా హృదయ స్పందనలు జరుపుతూ ఉంటుంది. అదే నిద్రపోతున్నా కూడా జీర్ణ ప్రక్రియ జరుపుతూ ఉంటుంది. అదే మన నిద్రపోతున్నా కూడా ఈ లోపల ఉన్నటువంటి మొత్తం మెకానిజం అంతా పనిచేస్తున్నట్టుగా చేస్తుంటుంది. ఇదే చైతన్యం పైన ఉంటుంది. అందువల్లే గ్రహాలన్నీ అటు తిరుగుతూ ఉంటాయి. దేన్ని గుర్తుకోవు. సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమయం అవుతుంది, గాలి వీస్తూ ఉంటుంది, పంచభూతాలు ప్రవర్తిస్తుంటాయి. ఇవన్నీ అది నడిపిస్తూ ఉంటుంది. అదే లోపల నడిపిస్తూ ఉంటుంది. అట్లాంటి చైతన్యం మేలుకోవటం అనేటటువంటిది యోగానికి పరమావధి. ఒక్కసారి కానీ మనలో ఉండే చైతన్యం కానీ మేలుకుంటే, నా స్వానుభవం నేను మీకు చెప్తున్నాను, ఒక్కసారి కానీ లోపల ఉండే చైతన్యం మనలో మేలుకోవటం అంటూ జరిగితే ఎంతసేపు ప్రాణాయామం చేయాలి, ఎట్లా చేయాలి, దాని లెంత్ ఎంత ఉంటుంది, ఎక్కడి నుంచి ప్రాణం అనేది ఎక్కడి నుంచి ఆ ప్రసారం జరుగుతుంది, మొత్తం అంతా అది డిసైడ్ చేస్తుంది. మిగతావన్నీ కూడా మనం తయారు చేసిన ప్రోగ్రామ్స్. ఇది ఈ ప్రాణాయామం, ఇది ఈ ప్రాణాయామం, ఇది ఈ ప్రాణాయామం, ఇది ఈ ప్రాణాయామం అనేది మనము జనరల్ సిలబస్ లాగా తయారు చేసిన ప్రోగ్రామ్స్. బట్ రియల్ గురు ఈజ్ ఇన్సైట్. లోపల ఉంటాడు. ఆ చైతన్యం మేలుకున్నప్పుడు మీరేం మాట్లాడాలన్నా మీరు కొన్ని వందల ధ్యాన ప్రక్రియలు బయటకు వస్తాయి, కొన్ని వందల ప్రాణాయామ ప్రక్రియలు బయటకు వస్తాయి, కొన్ని వేల పేజీల తాలూకు నోట్సెస్ బయటకు వస్తాయి. ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి ఎవరికి తెలియదు. అది మాస్టర్ గారు ప్రేయర్ చేయకపోయినా వస్తుంది. అది మామూలుగా శ్వాసల మీద ధ్యాస పెట్టుకుని ఎవరన్నా కూడా త్రికరణ శుద్ధిగా చేస్తున్నా కూడా జరగాల్సింది ఏంటి, లోపల ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని మేల్కోవడానికి మనం ఒప్పుకోవాలి. అదేంటండి మనం ఒప్పుకోవాలంటే ఎందుకు ఒప్పుకుంటాం? మనం దాని చాలా కండిషన్స్ పెడతాం. ఏం కండిషన్స్ పెడతాం?
ఇలా ధ్యానం జరగాలి, ఇలా జరగాలి, ఇట్లా రావాలి, వాళ్ళు ఎవరు ఏదో అనుభవాలు చెప్తున్నారు, వీళ్ళకి ఏదో చెప్తున్నారు, అది ఇక్కడ నాకు ఎందుకు రావట్లేదు అని చెప్పి చాలా బౌండరీస్కి ఇస్తాం మనం. సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్నీ వదిలిపెట్టు, మాం ఏకం, నేనంటే ఏంటో తెలుసుకో, అన్నీ వదిలిపెట్టు. అన్నీ చెప్పిన శ్రీకృష్ణుని చెప్పిన స్టేట్మెంట్ అది. సో అందరికీ నేను చెప్తున్నటువంటిది నా అనుభవంలోంచి ఒకటే చెప్తున్నానండి. మనిషి ఎంత సింపుల్గా ఉంటే అంత మహాయోగి అండి. యోగంలో రావడానికి ముందు ఇక్కడి నుంచి అక్కడ దాకా లిస్ట్ ఉంటుంది మన దగ్గర. యోగంలోకి వచ్చిన తర్వాత లిస్టుకు తగ్గుతూ 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 వచ్చి, అంటే బీరువాలో 100 చీరలు ఉన్నాయనుకోండి, చెప్తున్నాను, అది 10 చీరలుగా మారాలి. పోనీ 20 అనుకోండి, మరి 10 అంటే బాగోదు అనుకోండి. అట్లాగా మనం 60-70కి వచ్చామనుకోండి, పిల్లలకి కావాల్సింది పిల్లలకి, సమాజానికి కావాల్సిన సమాజానికి, మనకేదో ఫ్యూచర్ కావాలిస్తే కొంత అట్టి పెట్టేసేసుకుని మొత్తం అంత వదిలిన తర్వాత నమస్కారం పెట్టేసేసి పిల్లలకి, మీ దాన్ని మీరు ఉండండి, నా దారిని ఉంటాను అనేటటువంటి యోగి, సంసార యోగి. పిల్లల్ని గాలికి వదిలిపెడితే అరణ్యాలకు వెళ్ళిపోతా, తపస్సు చేసుకుంటా, రోజుకు 4 గంటలతో ధ్యానం చేస్తా అంటే వాళ్ళ సంగతి నాకు తెలియదు. బాధ్యతలు 100% బాధ్యతలు అనేటటువంటివి ప్రకృతి చేత, మన పూర్వజన్మ కర్మ చేత ఖచ్చితంగా 100% నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత మనకున్నది. లేకపోతే మళ్ళీ ఈ కర్మకి మళ్ళీ కొంత కర్మ యాడ్ అయ్యి చక్రవర్తి బారువేడితో నెక్స్ట్ బర్త్కి వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. అన్నీ యోగ కర్మసు కౌశలం అది చెప్పాలి భగవద్గీతలో. ఏ పనిని చేస్తున్నా, సంసారమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ధ్యానమైనా, యోగమైనా, ఏదైనా కూడా అది ఎట్లా చేయాలో అట్లాగనే చేయాలి తప్ప ఇంకోలా చేయకూడదు. ఇది ఎగ్గొట్టే పనే లేదు, పోస్ట్ పోన్ చేసే పనే లేదు. ఎన్ని ఎలాగున్నా కూడా హాయిగా ప్రశాంతంగా ఉంటే పనులన్నీ సక్రమంగా సాగుతాయి. అది యోగ కర్మసు కౌశలం అంటే. శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మహాబోధనలో అదొకటి. సో ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదైనా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈ సాయంకాలం వేళ అందుకు ఇంతమంది, అసలు పురాణం చెప్తే, యజ్ఞం చేస్తే వస్తారంటే బాగుంది, కానీ యోగం గురించి ఎంతమంది వింటున్నారు అంటే అది నిజంగా మా బట్టలు అదృష్టం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంటే బాగుంది, చప్పట్లు కొట్టారు, కానీ ఇంకో విషయం కూడా చెప్తా, చెప్పి ఆపేస్తా. అరగంట అవ్వలే ఇంకా. అది చప్పట్లు కొడతారయ్యా, ఆపమంటే ఎట్లా? నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మర్చిపోయాను ఇప్పుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు. స్విట్జర్లాండ్లో నేను క్లాసులు మంచు కొండల్లో పెడతా, తీసుకెళ్ళి మంచు కొండ. స్విట్జర్లాండ్ ఎప్పుడు వెళ్ళినా, నేను ఇప్పటికీ 30 సార్లు స్విట్జర్లాండ్ వెళ్ళా, ప్రతి సంవత్సరం వెళ్తాను నేను. ఆల్స్ పర్వతాల్లో క్లాసులు పెడతా. నా క్లాసుకి రావాలంటే మార్నింగ్ 5 o'clock. ఎవరు? స్విట్జర్లాండ్ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు కాదు, స్విట్జర్లాండ్ వాళ్ళు. మార్నింగ్ 5 o'clock శుభ్రంగా స్నానం చేసి శుభ్రంగా బట్టలు వేసుకు రావాలి. మార్నింగ్ 5 o'clock మొదలు పెడితే రాత్రి నా క్లాస్ 9 గంటలు అవుద్ది. మధ్యలో టిఫిన్కి అరగంట, లంచ్ అరగంట, ఇంకో అరగంట, మొత్తం 3 గంటలు వేసుకోండి. పోనీ 5 గంటలు వేసుకోండి, పోనీ అంటే వాకింగ్ గికింగ్ తీసేసిన 19 hours క్లాసులు చెప్తాను నేను. ఈయనేమో అరగంట లెక్చర్ ఇమ్మంటున్నాడు. ఎట్లా? ఆ దేశాల్లో 5 o'clock నిద్రలాడంటే అసలు మీకు ఐడియా ఉందా? స్విట్జర్లాండ్ లాంటి దేశంలో మంచు కొండల మధ్య క్లాసులు పెడితే 5 o'clock అంటే ఐడియా ఉందా? వాళ్ళకి యోగం వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. అందువల్ల సింపుల్ రూల్స్ ఉన్నాయండి, 4 పాయింట్లు చెప్తాను. సూర్యోదయానికనే ఉదయం లేవాలి, నెంబర్ 1. వీలైనంత మంచి ఆహారం తక్కువ తీసుకోవాలి, అక్కలేని ఆహారం ఎక్కువ. ధ్యానం చేసేవాళ్ళకి ఎక్కువ ఆహారంతో పని లేదు. నెంబర్ 3, ఖచ్చితంగా ప్రతిరోజు ప్రాణాయామం చేయాలి. నెంబర్ 4, వీలైనంత మిత్రులు పెంచుకోవాలి, శత్రువులను తగ్గించుకోవాలి. నెంబర్ 5, ఫైనల్, మీరు వేసుకునే బట్టల్లో కానీ, మాట్లాడే మాటల్లో కానీ, ఆలోచనలు ఇచ్చే సంకల్పాల్లో కానీ ఏవైనా సరే ట్రై టు బీ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. ఇది హ్యాపీగా జీవితం సాగిపోతుంది.
అందరికీ నమస్కారం అండి. ఆర్గనైజర్స్కి, ప్రతాప్ గారికి, రవిశాస్త్రి గారికి, గురువు గారికి. చాలా అద్భుతం కదా. గట్టిగా ఒకసారి చప్పట్లు, గట్టిగా. ఈరోజు చాలా అద్భుతమైన విషయాలు అర్థమైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. దేవాపి గురించి చెప్పాడు. ఆ మహాగురువు వల్లే థియోసాఫికల్ సొసైటీ వచ్చింది. వారే బ్లావట్స్కీ గారికి గురువు గారు. మనువు గురించి చెప్పాడు, భూమండలానికి అధిపతి గురించి చెప్పారు. అలా అక్కడి నుంచి వచ్చేసి ఇంత కాదు, చివరికి వచ్చేసి అన్నీ వదిలేసి గమ్ముగా ప్రశాంతంగా సింపుల్గా బతకమని చివరికి చెప్పారు. కాబట్టి అక్కడి నుంచి ఒక మహాపర్వతాన్ని ఎక్కించి చివరికి తీసుకొచ్చి ఒక రాయి మీద కూర్చొని చేయండి అన్నట్టుగా అంత సింపుల్గా చేసిన సిహెచ్ఎన్ రాజు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. వారు చెప్పిన దాంట్లో నేను కలిసిన గురువుల్లో నిజమైన గురువులు, నిజమైన అవధూతలు, నిజమైన మహానుభావులు చాలా చాలా సింపుల్గా ఉంటారు. సరిగ్గా ఒంటి మీద పూర్తిగా బట్టలు కూడా వారికి చాలు అనుకుంటారు. నేను ఒక బాబా గారిని కలిసా. ఆయనకి ఒక సత్సంగానికి వెళ్తే అందరు కాళ్ళు మొక్కేసి దాదాపులో అందరూ చేతుల్లో ఒక 2,000, 3,000, 5,000 అట్లా పెడితే దాదాపులో 1,50,000 వచ్చాయి. వస్తే ఇట్లా చూసుకొని ఎంత వచ్చింది అని కౌంట్ చేయకుండా అక్కడ ఎవరో వెంకయ్య స్వామి విగ్రహాన్ని నేను ప్రతిష్ఠిస్తున్నానంటే మొత్తం తీసి అట్లా ఇచ్చాడు. తీసి దాంట్లో నుంచి 1,000 రూపాయలు, నేను అక్కడి నుంచి రాజమండ్రి ఎక్కడికో వెళ్ళాలి, ఆ ఛార్జీకి నాకు 1,000 రూపాయలు సరిపోతాయి కదా నాన్న అని తీసుకున్నారు. అలాంటి వాళ్ళు నిజమైన గురువులు. అలాంటి ఎంతోమంది నిజమైన సింపుల్గా బతికే యోగులు ఉన్నారు. వాళ్ళందరినీ మీరు పిఎంసిలో చూస్తూ ఉంటారు. కాబట్టి ఇద్దరి గురువుల సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా అదృష్టం. రేపు ప్రభావతమ్మ గారితో అద్భుతమైనటువంటి ప్రసంగం ఉంటుంది. ఎల్లుండి ఇదే సమయానికి బెనారస్ బాబా గారితో 6 గంటలకి అద్భుతమైనటువంటి ప్రసంగం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇరువురు గురువుల్ని మనం సన్మానం చేసుకుందాం. ఓటు సాంబశివరావు. థ్యాంక్ యూ సార్. మరి ఎంత భాగ్యమో కదా, ఒకేసారి ఒక్కరోజునే ఇద్దరు గురువులు, అనంతమైన జ్ఞాన నిధులు, అద్భుతమైన సాధకులు, అపురూపమైన గురువులు మనకి ఈ రోజున అందించిన జ్ఞానానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వారికి చిరు సత్కారం చేసుకుందాం. ఈ సత్కారంలో జక్క రాఘవరావు గారు కూడా వేదికను వచ్చి పాల్గొవలసిన కోరుచున్నాం. ప్లీజ్ సార్. సింపుల్గా చిన్న సన్మానం. Thank you very much.